ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनाः सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती श्लोकेषु नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। नमो ब्रह्मण्याय देवाय ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुकुं करोति वाचनं जयद्गर्मित कृपातमः वन्दे परमानन्दमाधवं। हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्ण। हरे कृष्ण प्रभु। సో 1.8 చాప్టర్లో ఉన్నాం కదమ్మా, కుంతిదేవి ప్రార్థనల దగ్గర ఉన్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. మాతాజీ. సో అమ్మ భారతీ మాతాజీ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాము. ఓకే ప్రభుజీ. ఎక్కడి నుంచి ప్రభుజీ? 31వ శ్లోకం అమ్మా.
8వ అధ్యాయం 31వ శ్లోకం అమ్మా. 316 పేజీ అమ్మా. చదివారు ప్రభుజీ కొంచెం పెద్దగా ఉంది, చదివేయమంటారు? సగం చదవనా? అమ్మా చదవండి, కొంచెం సగం చదవండి. హరే కృష్ణ. 31వ శ్లోకము. ఓ కృష్ణ, నీ ఒక తప్పు చేసినప్పుడు నిన్ను బంధించుటకై యశోద ఒక త్రాటిని గైకొనెను. అంతట భయభీతములైన నీ కన్నుల నుండి నీరు కారి కంటి కాటుక చెదిరిపోయినది. ఆ విధముగా భయమునకే భయము కలిగించు నీవు భీతుడవైతివి. ఆ దృశ్యము నన్ను మోహమునకు గురి చేయుచున్నది. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుని లీలలచే కలుగు సంభ్రమమునకు మరి ఒక ఉదాహరణము ఇచ్చట వసగబడుచున్నది. పూర్వమే తెలుపబడినట్లు భగవానుడు అన్ని పరిస్థితులందునూ భగవానుడే. తాను దేవదేవుడయ్యును తన శుద్ధ భక్తుని ఎదుట ఆట వస్తువుగా మారుననుడి విషయమునకు ఇచ్చట ఒక ప్రత్యేక ఉదాహరణము గూర్చబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడు కేవలము విశుద్ధ ప్రేమ భావముతోనే భక్తియుత సేవ నొనర్చును. అటువంటి భక్తి నొనర్చడి సమయంలో శుద్ధ భక్తుడు భగవానుని నిజస్థితిని మరచిపోవుచుండును. సహజానురాగముతో అయత్నకృతముగా ఐశ్వర్యభావ రహితముగాను వనరింపబడినప్పుడు తన భక్తుల భక్తియుత సేవను భగవానుడు మరింత ప్రేమతో స్వీకరించును. సాధారణముగా భక్తులు భగవానుని ఐశ్వర్యభావముతో సేవింతురు. కానీ భక్తుడు తన విశుద్ధమైన ప్రేమ అనురాగముల కారణముగా భగవానుడు తనకన్నను అంతగా ముఖ్యుడు కాడని తలచినప్పుడు ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడగుచుండును. ఆదిధామమైన గోలోక బృందావనమున అటువంటి భావనలోనే భగవానుని లీలలు జరుగుచుండును. శ్రీకృష్ణుని స్నేహితులు అతనిని తమలో ఒకనిగానే భావింతురు. మర్యాదపూర్వకమైన ప్రత్యేకత అతనికి చూపవలెనని వారు భావింపరు. అదే విధముగా శుద్ధ భక్తులైనటువంటి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అతనిని తమ బాలునిగానే భావింతురు. ప్రభుజీ ఆపైన సరేనమ్మా, సరే నెక్స్ట్ వెళ్దాంలేండి అమ్మా. ఆ, సుధామాత చదువుతారమ్మా, ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. తల్లిదండ్రుల చివాట్లను అతడు వేద మంత్రముల ప్రార్థనల కన్నను ప్రియముగా ఆకర్ణించును. అమ్మా ఇంకొంచెం మీదకి రండి అమ్మా, కొంచెం మీదకి రండి. అంతేనండి, అంతే కరెక్టే. చదవనండి. చదవండి. ఆ రీతిగానే జవరాళ్ళు కోపపు పలుకులను కూడా అతడు వేద మంత్రముల కన్నను మధురమైనవిగా అంగీకరించును. జన సామాన్యమును ఆకర్షించు నిమిత్తమై దివ్యధామమైన గోలోక బృందావనమునందలి తన నిత్యలీలను ప్రదర్శించుటకు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగమునకు అరుదించినప్పుడు తన తల్లి అయిన యశోదకు సంపూర్ణ ఆధీనతను ప్రదర్శించెను. వెన్న కుండలను పగలగొట్టి అందలి వెన్నను మిత్రులకు, తోటి ఆటగాళ్లకు, బృందావనములోని భాగ్యవంతములైన కోతులకు, అంటే అవి శ్రీకృష్ణుని దాతృత్వ స్వభావము యొక్క సంపూర్ణ లాభమును గడించినవి, పంచుట ద్వారా యశోద కూడబెట్టిన వెన్నను పాడు చేసేవాడు. ఒక మారు యశోద అది గాంచి ప్రేమవశమున తన దివ్యపుత్రుని ఏడ బోటకపు శిక్షను ప్రదర్శింపదలిచెను. సాధారణముగా ఎండ్లలో జరుగు రీతి ఆమె ఒక త్రాడును గైకొని తాను అతనిని బంధింపనున్నానని శ్రీకృష్ణుని భయపెట్టెను. యశోద హస్తమునందలి త్రాడును గాంచి భగవానుడు భయముతో తలదించుకొని సామాన్య బాలుని వలె ఏడవనారంభించెను. అంతట కన్నీటితో కంటి కాటుక కరిగిపోయి కన్నీరు బుగ్గల మీదుగా ఏకదాటిగా కారసాగాను. శ్రీకృష్ణుని దివ్యస్థితిని ఎరిగియున్నందున కుంతీదేవికి ఈ సన్నివేశము మిగుల ప్రియమై ఉండెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు భయమునకే భయమును కలిగించువాడు అయినప్పటికీ తనను సాధారణ రీతిలో శిక్షింపగోరిన తన తల్లిని గాంచి అతడు భీతవహుడయ్యెను. అనగా కుంతీదేవి ఆ దేవదేవుని దివ్యస్థితిని ఎరిగి ఉండగా యశోద ఆ విషయమును పట్టించుకొనలేదు. కనుకనే యశోద స్థితి కుంతీదేవి కన్నను ఉన్నతమై ఉన్నది.
యశోద భగవానుని తన పుత్రునిగా పొందగలిగెను. కానీ తన పుత్రుడు భగవానుడేనన్న విషయము యశోద మరచునట్లుగా ఆ దేవదేవుడు మనర్చును. ఒకవేళ ఆమె శ్రీకృష్ణుని దివ్యస్థితినే ఎరిగి ఉన్నచో అతనిని శిక్షించుటకు నిక్కముగా సంకోచించెడిది. కానీ తాను తన ప్రియమైన తల్లి ఎదుట బాల్యచేష్టలను అనుసరించుటకు శ్రీకృష్ణుడు తలచి ఉన్నందున ఆమె ఆ విషయమును వరచునట్లు చేయబడెను. ఈ విధముగా తల్లి తనయుల నడుమ వాత్సల్య భావము అతి సహజముగా ప్రదర్శింపబడగా ఆ సంఘటనను తలచుచూ కుంతీదేవి మోహపరవశురాలయ్యను. దివ్యమైన అట్టి మాతాపుత్ర ప్రేమను ఘనముగా కీర్తించుట కన్నా ఆమె వేరేదియును చేయలేకపోయెను. సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని తన ప్రియమైన పుత్రునిగా అదుపులో ఉంచగలిగినందున యశోద యొక్క అద్వితీయ ప్రేమ స్థితి పరోక్షముగా కీర్తింపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. శారదామాత ఉన్నారమ్మా? శారద స్వరూపిణి. సరే, పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. 32వ శ్లోకం. పుణ్యాత్ములైన రాజులు యశస్సును వినుమడింపజేయుటకై అజుడనైన నీవు జన్మను నందితిని కొందరు పలుకగా, నీ ప్రియభక్తులలో ఒకడైన యదురాజునకు ముదమును గూర్చుటకే జన్మించితిని ఇంకొందరు పలుకుదురు. మలయ పర్వతములందు చందన వృక్షము వలె నీవు ఆ భక్తుని వంశమున జన్మించితివి. భాష్యము. భౌతిక జగమునందు శ్రీకృష్ణుని ఆవిర్భావము అత్యంత మోహకారకమై నందున అజుడైన ఆ దేవదేవుని జన్మ విషయమునకు భిన్నాభిప్రాయములు గలవు. తాను సమస్త జగములకు ప్రభువునైనను పుట్టుక లేనట్టి వాడనైనను భౌతిక జగమునందు ఆవిర్భవించినని అతడు భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. ఈ విధముగా అతడే స్వయముగా ఈ సత్యమును నిర్ధారణము చేయున్న కారణమున అజుడైన అతని జన్మను త్రోసిపుచ్చుట సాధ్యము కాదు. కానీ ఏ కారణము చేత ఆ దేవదేవుని జన్మించుననడి విషయమును మాత్రము భిన్నాభిప్రాయములు గలవు. ఈ విషయము కూడా భగవద్గీత యందు ప్రకటింపబడినది. ధర్మమును పునరుద్ధరించి పుణ్యాత్ములను రక్షించి పాపులను నశింపజేయుటకే అతడు తన అంతరంగిక శక్తి ద్వారా ప్రకటమగుతుండును. అజుడైన వాని ఆవిర్భావము యొక్క ముఖ్య కార్యమిది. అయినను ధర్మరాజు యొక్క కీర్తిని వృద్ధి చేయుటకే శ్రీకృష్ణుడు ఆవిర్భవించనని చెప్పబడుతుండను. ప్రపంచ జనులందరి శ్రేయస్సు కొరకై పాండవుల రాజ్యమును స్థాపించుటకు ఆ దేవదేవుడు నిక్కముగా వాంఛించెను. పుణ్యాత్ముడైన రాజు ప్రపంచమును పాలించినప్పుడు జనులందరూ సుఖవంతులు కాగలరు. రాజు పాపి అయినచో జనులు అశాంతికి లోనగుదురు. కలియుగమున దాదాపు రాజులందరూ అపవిత్రులైన కారణమున జనులందరూ సర్వదా దుఃఖితులయ్యిందురు. ప్రజాస్వామ్యమునందు పాపవర్తనులైన పౌరులు తమ ప్రతినిధి తామే ఎన్నుకొని తమను పాలించుమని అతనికి అధికారం అప్పగింతురు. కనుక తమ దుఃఖములను ఎవరిని నిందింపలేరు. నల మహారాజు కూడా పుణ్యాత్ముడైన రాజైనను శ్రీకృష్ణునితో అతనికి ఎట్టి సంబంధము లేదు. కనుకనే శ్రీకృష్ణుని కారణమున ధర్మరాజు కీర్తిమంతుడయ్యనని ఇచ్చట తెలుపబడినది. యదువంశమున జన్మించుట ద్వారా ఆ దేవదేవుడు యదురాజు యొక్క కీర్తిని చేసియే ఉన్నాడు. యాదవ వీరునిగా యదునందునిగా శ్రీకృష్ణుడు ప్రఖ్యాతిని చెందినను వాస్తవమునకు అతడు అట్టి ఉపసాదులకు అయినట్టి వాడు. అతడు కేవలము మలయ పర్వతములలో పెరుగునటువంటి చందన వృక్షము వంటి వాడు. వృక్షములు ఎన్నో ఎచ్చోటనైనను పెరగగలవు. కానీ చందన వృక్షము సాధారణముగా మలయ పర్వత ప్రాంతములలో అధికముగా పెరుగుట వలన చందన వృక్షములు మలయ పర్వతములు ఒకదానితో ఒకటి సంబంధితమైన
సంబంధితములైనవి కనుక సారాంశమేమనగా శ్రీకృష్ణ భగవానుడు సూర్య నిభాతి సదా జన్మ లేనట్టి వాడు అయినప్పటికీ ఉదయాద్రిని సూర్యుడు సర్వదా ఉదయించడి రీతి అతడు జగమునందు ఆవిర్భవించుచుండును. సూర్యుడు ఏనాడు తూర్పు దిక్కుకు చెందిన సూర్యుడు కానట్టుగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి పుత్రుడు కాడు. పైగా సూచింపబడిన సమస్తమునకు అతడు తండ్రి వంటి వాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. 33వ శ్లోకం. అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్ అజస్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషాం. దేవకి వసుదేవులు నిన్ను ప్రార్థించినందున నీవు వారి పుత్రునిగా జన్మించితవని కొందరు పలుకుదురు. నీవు నిస్సందేహముగా జన్మరహితుడివే అయినను భక్తులైన వారి క్షేమము కొరకు సురద్వేషులైన వారిని సంహరించుటకు జన్మించుచుందువు. భాష్యము. దేవకీ వసుదేవులు తమ పూర్వజన్మమును సుతుపుడు వృష్ణి రూపములతో భగవాన్ని తమ పుత్రునిగా పొందుటకు తీవ్ర తపములు ఆచరించరని తెలుపబడింది. అటువంటి తపముల ఫలితముగా దేవదేవుడు వారికి పుత్రునిగా జన్మించను. ప్రపంచ జనులు క్షేమము కొరకు అసురులను భౌతికవాదులైన నాస్తికులను దునుమాడుటకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించినని భగవద్గీత యందు ప్రకటింపబడియే ఉన్నది. 34. భారావతారణాయన్యే భూవో నావ ఇవో దదో సీదాంత్య భూరి భారేణ జాతో హ్యాత్మ భూహ వార్ధితః. సముద్రమునందలి అధిక భారము కలిగిన నౌక వలె జగత్తు గొప్ప భారంతో కలత చెందును. అంతట నీ తనయుడైన బ్రహ్మదేవుడు నీ కొరకై ప్రార్థించగా అట్టి కష్టమును నివారించుటకు నీవు అవతరించితవని మరికొందరు పలుకుదురు. భాష్యం. సృష్టి జరిగిన వెనువెంటనే జన్మించినట్టు తొలి జీవి అయిన బ్రహ్మదేవుడు నారాయణుని తనయుడు. నారాయణుడు గర్భోదక సాయి విష్ణువు రూపమును మొదట భౌతిక విశ్వమునందు ప్రవేశించును. ఆత్మ యొక్క స్పర్శ లేనిదే భౌతిక పదార్థము సృష్టి కావింపలేదు. సృష్టి ఆరంభమున నుండి ఈ సిద్ధాంతము అనుసరింపబడుతుంది. ఆ విధముగా పరమపురుషుడు విశ్వమునందు ప్రవేశింపగా అతని నాభి నుండి ఉద్భవించిన కమలమునందు తొలిజీవి అయిన బ్రహ్మదేవుడు జన్మించును. కనుకనే విష్ణువు పద్మనాభనిగా వర్ణింపబడినాడు. తల్లి అయిన లక్ష్మీదేవి ప్రమేయం లేకుండానే తండ్రిచే ప్రత్యక్షముగా సృష్టింపబడిన బ్రహ్మదేవుడు ఆత్మ భువు అని పిలువబడినాడు. లక్ష్మీదేవి తన చెంతనే సేవను నొచ్చుచు నిలిచియున్నను ఆమె సంపర్కము లేకుండా నారాయణుడు బ్రహ్మను సృష్టింపగలిగను. అతని సర్వశక్తి మత్వమును ఇదియే నిదర్శనము. నారాయణ సామాన్య జీవుడని మూర్ఖముగా భావించి వారు దీని నుండి చక్కని పాఠమే నేర్వవలసింది. అతడు సాధారణ జీవి కాడు, స్వయముగా భగవానుడు. అతడు సర్వేంద్రియములను సమస్త శక్తిని తన దివ్య దేహేంద్రియములన్నింటినీ అందును కలిగి ఉండదు. సాధారణ జీవి మైథున క్రియ ద్వారానే సంతానమును పొందగలడు. ఈ నిర్దేశిత విధానమును తప్ప సంతానమును పడేటకు మరి ఒక విధానం అతనికి లేదు. కానీ నారాయణుడు సర్వశక్తిమంతుడైనందున భౌతిక శక్తి చే బంధితుడు కాడు. పూర్ణుడును స్వతంత్రుడును అయిన అతడు తన వివిధ శక్తుల ద్వారా దేనినైనను పూర్ణముగాను సులభముగాను వనర్చగలడు. ఈ విధముగా తల్లి గర్భమును ప్రవేశింపక తండ్రి నుండి నేరుగా జన్మించినందున బ్రహ్మదేవుడు ఆత్మభువునిగా తెలియబడినాడు. సర్వశక్తిమానుని శక్తి యొక్క గౌణ సృష్టి అయిన విశ్వమునందు ఇతర సృష్టులకు ఈ బ్రహ్మదేవుడు అధిపతి అయి ఉన్నాడు. బ్రహ్మాండము లోపల శ్వేత ద్వీపముగా పిలువబడు ఒక ఆధ్యాత్మిక లోకము కలదు. శ్రీకృష్ణ భగవానుని యొక్క పరమాత్మ రూపమైన క్షీరోదక శాయి విష్ణువునకు అది ఆవాస స్థానము. పాలకులైన తమతో కూడా సానుకూలపడినటువంటి కష్టములు విశ్వములో చెలరేగినప్పుడు దేవతల పరిష్కారార్థమే బ్రహ్మదేవుని చేరుదు. అది తన చేత కూడా పరిష్కారము కానప్పుడు బ్రహ్మదేవుడు సమస్య పరిష్కారమునకు మరియు అవతరణమునకు క్షీరోదక శాయి విష్ణువుని ప్రార్థించుచు కంసాదుల భూమిని పాలించినప్పుడు అటువంటి కష్టములే చెలరేగి అసురుల దుష్కర్మలతో భూభారం అధికమయ్యను. అంతట దేవతలను కూడి బ్రహ్మదేవుడు క్షీరసాగర తీరమున ప్రార్థనలు చలిపను. ఆ సమయమున వారికి దేవకీ వసుదేవుల తనయునిగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆవిర్భావము సూచింపబడను. కనుకనే బ్రహ్మదేవుని ప్రార్థనలను ఆలకించి శ్రీకృష్ణుడు అవతరించినని కొందరు పలుకుతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. 35వ శ్లోకం. భవేస్మిన్ కిస్యమానానమవిజ్య కామకర్మభిః శ్రవణ స్మరణార్హని కరిష్యంతి కేచన. అనువాదం. భౌతిక క్లాసు నందు దుఃఖితులై ఉన్న బద్ధ జీవులకు అవకాశం శ్రీవారు ముక్తునందునట్లుగా చేయుటకు శ్రవణము స్మరణము అర్చన భక్తియుక్త సేవను ఉద్దీపితం చేయుటకే నీవు అవతరించితవని మరికొందరు పలుకొందురు. భాష్యం.
ధర్మమును పునఃస్థాపించడికే తాను ప్రతి యుగమునందున అవతరించినని శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీత యందు నిర్ధారించి పలికి ఉన్నాడు. ధర్మం అతనితోనే సృష్టింపబడి ఇతరులెవరినూ ధర్మం సృజింపజాలు. కానీ అత్యాసపరులైన కొందరికి ఆ కార్యం ఒక మోజుగా తయారైంది. శ్రీకృష్ణ భగవాన్నే సర్వాధినేతగా అంగీకరించి అతనికి సహజమైన ప్రేమతో భక్తియుక్త సేవను అనుచుటే నిజమైన ధర్మం. జీవుడు సహజంగా సేవను గుర్చుటికే సృష్టింపబడి ఉన్నందున సేవకు మించిన అన్య కార్యమును వనరింపలేడు. కనుక శ్రీకృష్ణుడు సేవ గుర్చుటే జీవుని ఏకైక కర్మే ఉన్నది. భగవానుడు అత్యంత గణుడు, జీవులు అతనికి దాసుడు. తత్కారణం ఆ భగవానికి సేవను గుర్చుటే జీవుని ధర్మం. కానీ దురదృష్టవశాత్తుగా భ్రాంతులైన జీవులు భౌతిక కోరికల కారణంగా ఇంద్రియ దాసులు వస్తున్నారు. కేవలము జీవుల అపార్థం వల్లనే ఇది జరుగుతుంది. వారి అట్టి కోరికే అవిద్య అనబడు. అటువంటి అవిద్యా కారణమునే జీవులు వికృతమైన వైదో సుఖమై కేంద్ర విషయమైనట్టు పలు భోగముల కొరకు పలు యత్నములు గావింది. తత్కారణమునే వారు జన్మ మృత్యు పరంపరలో తగులుకొని భగవాను నిర్దేశంలో పలు లోకములందు పలు దేహం పొందుతుంది. కనుకనే ఇట్టి అవిద్య నుండి బయటపడినంత వరకు మనుషుడు భౌతిక జీవనపు త్రివిధ తాపముల నుండి ముక్తిని పొందచాలి. ఇది ప్రకృతి నియమం. దుఃఖ భాగులైన జీవులేడ వారు ఊహించడి దానికన్నా అధికముగా కరుణను చూపిడి వాడైనందున శ్రీకృష్ణ భగవానుడు తన నిర్హేతు కరుణతో అవతరించి శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, అర్చనము, వందనము, దాస్యము, ఆత్మ నివేదం లాంటి భక్తియుక్త సేవా విధానం పునరుద్ధరించి ఈ భక్తి విధానములన్నింటి అనుసరణము లేదా కేవలం ఒకదాని అనుసరణమైన అవిద్యా బంధము నుండి బయటపడటకు బద్ధ జీవునికి సహాయభూతము కాగలదు. అంతటా అతడు బాహ్యశక్తిచే భ్రాంతుడకు జీవునికి కలుగు సమస్త భౌతిక క్లేశముల నుండి ముక్తుడు కాగలడు. ఇట్టి కరుణను శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో జీవుల్లో కురిపించి ఉండెను. హరే కృష్ణ. కృష్ణ మాతండి. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 36వ శ్లోకం. శృణ్వంతి గాయంత్రి గుణంత్య భీక్ష్ణశః స్మరంతి నందంతి తవేహితం జనాః తయేవ పశ్యంత్య చిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. అనువాదం. ఓ కృష్ణ, నీ దివ్య కర్మలను నిరంతరము శ్రవణము చేయుచు కీర్తించుచు పలికిడి వారలు లేదా ఇతరుడు ఆ విధముగా కావించుట పట్ల ముదమునందుడి వారలు జన్మ మృత్యు పరంపరను ఆపగలిగిన నీ పాదపద్మములను నిక్కమగా దర్శించగలరు. భాష్యం. ప్రస్తుత బద్ధ దృష్టితో మనము దేవదేవుడైన శ్రీకృష్ణుని గాంచలేము. అతనిని గాంచుటకు సహజమైన భగవత్ ప్రేమను కలిగిన భావనను పెంపొందించుకునడం ద్వారా మనుజుడు తన ప్రస్తుత దృష్టిని మార్చుకునవలెను. శ్రీకృష్ణుడు ధరిత్రిపై స్వయముగా అవతరించినప్పుడు కొద్ది మంది మాత్రమే అతనిని దేవదేవునిగా ఎరుగగలిగిరి. ధన సంపత్తులను అధికముగా కలిగి ఉన్న కారణమున గొప్పవారైన రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, జరాసంధుడు, శిశుపాలురు వంటి అసుర స్వభావులు భగవానుని ఉనికిని సహింపలేకపోయేరి. అనగా తగినటువంటి దృష్టి లేనిదే భగవానుడు తన ఎదుట నిలిచినను మనము అతనిని గాంచలేము. భగవానుని గూర్చి ప్రామాణికుల నుండి శ్రవణము చేయుట అనేది కార్యముతో ఆరంభమగు భక్తియుత సేవా విధానం ద్వారానే తగిన యోగ్యత మనుజుని యందు వృద్ధి చెందగలదు. జనసామాన్యము సాధారణముగా శ్రవణ, కీర్తన, మననాదులను గావించడి ప్రసిద్ధ గ్రంథములో భగవద్గీత ఒకటి. ఆ విధముగా శ్రవణాదులు జరిగినను అట్టి భక్తి కార్యమును సాగించేవాడు భగవానుని ముఖాముఖి గాంచలేకుండుట మన అనుభవములోని విషయమే. దీనికి కారణము ఆ కార్యమునందలి తొలి అంశమైన శ్రవణము. శ్రవణమన్నది ప్రామాణికుల నుండి కావించినచో శీఘ్రమే తన ప్రభావమును చూపగలదు. కానీ జనుడు సాధారణముగా అప్రమాణికుల నుండి శ్రవణము గావింతురు. ప్రామాణికులు కానటి ఆ ప్రవచనకర్తలు బాహ్య దృష్టిలో పండితోత్తములైనను భక్తియుత సేవా విధానమును అనుసరింపని కారణమున వారి నుండి చేయు శ్రవణము కేవలము కాల వ్యయమే కాగలదు. కొన్ని మార్లు వారు విషయములను తమ ప్రయోజనమునకు అనుగుణముగా వ్యాఖ్యానించుచుందురు. కనుక తొలుత మనుజుడు ప్రామాణికుడైన వక్తను ఎంచుకొని అతని నుండి శ్రవణము చేయవలను. ఆ విధముగా శ్రవణ విధానము పూర్ణమైనంతనే ఇతర విధానములు అప్రయత్నముగా పూర్ణవంతములు కాగలవు. చెప్తారా? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నారమ్మా లక్ష్మీ మాతాజీ, లక్ష్మీనారాయణ మాతాజీ. హరే కృష్ణ. అమ్మా మ్యూట్ లో ఉన్నారమ్మా లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా.
చదవండి అమ్మ, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు, చదవండి. ఎస్. శ్రీకృష్ణుని దివ్య కర్మలు పలుగలవు. శ్రవణ విధానము పూర్ణముగా నున్నచో కోరిన ఫలము నొసగుటలో అవన్నీయును పూర్ణముగా సమర్థములై ఉన్నవి. శ్రీమద్ భాగవతమునందు భగవానుని ఆ దివ్య కర్మల పాండవుల వ్యవహారముతో ఆరంభమగును. అసురులు మరియు ఇతరుల సంబంధమున భగవానుని పలు ఇతర కర్మలు కూడా వర్ణింపబడినవి. ప్రియమైన గోపికలతో ద్వారకయందలి రాణులతో జరిగిన ఉదాత్తమైన లీలలు దశమ స్కందమునందు తెలుపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున అతని వివిధ లీలల దివ్యత్వమునందు ఎట్టి వ్యత్యాసము లేదు. కానీ కొన్ని మార్లు జనులు ప్రామాణికము కానటువంటి శ్రవణ విధానము ద్వారా గోపికలతో ఆ దేవదేవుడు వనరించిన లీలలను శ్రవణము చేయుటయందే ప్రియమును కనబరుతురు. అట్టి ఆకర్షణ శ్రోత యొక్క కామభావననే సూచించును. కావున ప్రామాణికుడైన వక్త అట్టి లీలను ప్రవచించడు. శ్రీమద్ భాగవతము లేదా ఇతర శాస్త్రములందు తెలుపబడిన రీతి ఆది నుండియే మనుజుడు భగవానుని గూర్చి శ్రవణము కావింపవలెను. అట్టి కార్యము క్రమముగా పూర్ణత్వమును సాధించుటలో శ్రోతకు సహాయభూతము కాగలదు. కనుకనే పాండవులతో శ్రీకృష్ణ భగవానుడు కావించిన కలాపములో గోపికలతో అతడనర్చిన వాటి కన్నను ప్రాముఖ్యము కావని ఎవ్వరునూ భావింపరాదు. భగవానుడు సర్వ విధములైన లౌకిక బంధములకు అతీతుడనడి విషయమును మనము సదా జ్ఞప్తి యందు ఉంచుకొనవలెను. పైన తెలిపినటువంటి లీలలన్నింటి యందును అట్టి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడే నాయకుడు. కనుక అతనిని గూర్చి గాని, అతని భక్తులను గూర్చి గాని, అతని శత్రువులను గూర్చి గాని శ్రవణము చేయుట నిక్కముగా ఆధ్యాత్మిక జీవమునకు లాభదాయకము కాగలదు. ఆ దేవదేవునితో మరుగున పడిన నిత్య సంబంధమును పునరుద్ధరించుకున్నట కొరకే వేదములు, పురాణములు మొదలగునవి సృష్టింపబడినవని విదితమగుచున్నందున అట్టి వాన్మయమును శ్రవణము చేయుట అత్యంత అవసరము. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. బాలామణి మాతాజీ చెప్తారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. అప్యత్యనస్త్వం స్వకృతే హిత ప్రభో జిహాసి సస్విత్సు హృదో అనుజీవినః ఏషాం న చాన్యద్భవతః పదాంబుజాత్ పారాయణం రాజసుయోజితాం హసాం. అనువాదం. హే ప్రభు, సర్వకర్మలను స్వయముగా నీవే వనరించి ఉంటివి. అయినచో అన్యాశ్రయము లేకుండా నీ కరుణపైననే మేము సంపూర్ణముగా ఆధారపడినప్పటికీ రాజులందరూ మాయడ శత్రుత్వం కలిగి ఉన్న ఈ సమయమున మమ్ము విడిసివేయుచుంటివా ఏమి? భాష్యము. అదృష్టవశాత్తుగా శ్రీకృష్ణ భగవాన్ని కరుణపైననే సంపూర్ణముగా ఆధారపడినందున పాండవులు నిక్కముగా పరమ భాగ్యవంతులై ఉన్నారు. ఈ భౌతిక జగంలో వేరొకరి కరుణపైన ఆధారపడుట అన్నది దురదృష్టతకు చిహ్నము వంటిది. కానీ భగవాన్తో గల దివ్య సంబంధమున అతనిపైననే మనము సంపూర్ణముగా ఆధారపడి జీవింపగలిగినచో అది నిక్కముగా గొప్ప అదృష్టము. దేనిపైనను ఆధారపడనటువంటి స్వతంత్రతను పొందవలెను అను ఆలోచనయే భవరోగమునకు కారణమై ఉన్నది. కానీ క్రూరమైన భౌతిక ప్రకృతి మనము ఆ రీతిగా స్వతంత్రతను పొందుటను అంగీకరింపదు. కఠినమైన ప్రకృతి నియమముల నుండి స్వతంత్రతను పొందుటకు చేయబడి విద్యాపూర్ణ యత్నమే ప్రయోగాత్మక జ్ఞానం నందలి పురోగతిగా తెలియబడుచున్నది. ఈ విధముగా ప్రకృతి నియమములకు స్వతంత్రము కావలెనను విద్యాయత్నముతోనే సమస్త భౌతిక జగత్తు నడుచుచున్నది. స్వర్గమునకు నిచ్చెనను ఏర్పాటు చేయ తలపెట్టిన రావణుని మొదలుగా ఈనాటి కాలం వరకు ప్రతి ఒక్కరూ ప్రకృతి నియమములను అధిగమించవలననియే తలచుచున్నారు. నేటి కాలమున జనులు యంత్ర సహాయంను అత్యంత దూరమున గల ఇతర లోకములను చేరవలనని యత్నించుచున్నారు. కానీ భగవాన్ నిర్దేశంలో కష్టపడి పనిచేసి అతనిపైననే సంపూర్ణముగా ఆధారపడుటయే మానవ నాగరికత యొక్క ముఖ్య లక్ష్యము. శక్తి సామర్థ్యములతో కర్మనొనరించుచు అదే సమయంలో శ్రీకృష్ణ భగవానుని కరుణపై సంపూర్ణముగా ఆధారపడుట అన్నది మానవ నాగరికత యొక్క పూర్ణత్వమై ఉన్నది. ప్రభుజీ ఇక్కడ ఆప్ చేయనా? సరేనమ్మా. సరే పుష్పమాతాజీ చదవగలరమ్మా?
ప్రభుజీ ముందు ఇది చాలా బాగుందండి. ఉమ్, 36వ శ్లోకం చాలా బాగుంది ప్రభుజీ. అవునమ్మా. అంత శ్రవణ కీర్తనాలతోటి సంపూర్ణంగా భగవాన్ని పాదపద్మాల్ని చూడగలుగుతాం అన్నది చక్కగా చెప్పారు. ఉమ్. హరే కృష్ణ. అమ్మా కుసుమమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవాన్ని అదే కదా అదే అక్కడి నుంచి ఇది చదవండి అమ్మా. ప్రామాణికమైన నాగరికత విధానమును పాండవులు చక్కగా అనుష్ఠించి ఉండిరి. శ్రీకృష్ణ భగవాన్ని కరుణ పైననే వారు సంపూర్ణంగా పడినారంట. నిస్సందేహమైనను వారెన్నడూను భగవానునిపై పరాన్న బుక్కులుగా వర్తించలేదు. గుణగుణములందును కర్మలందును వారు అత్యంత యోగ్యులై ఉండిరి. కానీ జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా సదా పరాధీనుడన్నది సత్యము నెరిగి ఉన్నందున వారు శ్రీకృష్ణుని కరుణపైననే సంపూర్ణముగా ఆధారపడిరి. కనుక భౌతిక జగమున విద్యా స్వతంత్రతను పొందుట కన్నను శ్రీకృష్ణ భగవాన్ కరుణపైనే ఆధారపడుటే జీవితం యొక్క పూర్ణత్వం కాగలదు. భగవాన్ నుండి విద్యా స్వతంత్రతకై యత్నించు వారులు అనాథలుగా, నాదుడు లేని వారులు పిలువబడుదురు. కానీ భగవాన్ని కరుణపైననే సంపూర్ణంగా ఆధారపడు వారు సనాతులుగా తమను రక్షించు వానిని కలిగి ఉన్నవారు పిలువబడుదురు. కనుక భౌతిక స్థితి యొక్క ప్రతికూల పరిస్థితి నుండి సదా రక్షింపబడుటకు మనము సనాతులమగుటకు యత్నించవలెను. భౌతిక ప్రకృతి యొక్క మాయాశక్తి చేతనే మనము ఈ భౌతిక జీవన స్థితి అన్నది అవాంఛితమై దుఃఖమని మరిచిపోవచ్చున్నాము. కనుకనే అదృష్టభాగుడైన కానొకడు బహుజన్మల పిదప వాసుదేవుడే సర్వస్వమన్నది విషయమును అవగతం చేసుకొనున్ననియు మరియు ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతి పొందుటే జీవనము ఉత్తమ మార్గమనియు భగవద్గీత మనకు ఉపదేశించుచున్నది. అదే మహాత్ముడైన వానికి చిహ్నము. పాండవులందరూ ఈ విధముగా గృహస్థ జీవనమునందు మహాత్ములై ఉన్నారు. అట్టి మహాత్ములకు ధర్మరాజు అగ్రజుడు కాగా కుంతీదేవి జనని అయి ఉన్నది. కనుకనే భగవద్గీత ఇతర పురాణములు ముఖ్యంగా శ్రీమద్ భాగవతం మహాత్ములైన పాండవుల చరిత్రతో సన్నిహితంగా ముడిపడి ఉన్నవి. వారికి శ్రీకృష్ణుని వియోగం అనేది మత్స్యమునకు జలము నుండి వియోగమును వంటిది. కనుకనే అట్టి వియోగము కుంతీదేవికి వజ్రఘాతము వలె తోచెను. ఆమె ప్రార్థనమంతయు ఆ దేవదేవిని తమతో నిలిచియుండునట్లు ఒప్పించుటకు చేయు యత్నమే అయి ఉండెను. కురుక్షేత్రం యుద్ధానంతరము శత్రువులైన రాజులందరూ మరణించినను వారు పుత్రులు మనుమలు పాండవులతో తలపడుటకు ఇంకను నిలిచి ఉన్నారు. వాస్తవమునకు అటువంటి భయస్థితిలో పాండవులే కాక మనమందరము కూడా సదా నిలిచి ఉన్నాము. కనుక శ్రీకృష్ణ భగవాన్ కరుణపై సంపూర్ణంగా ఆధారపడి జీవించుచు తద్వారా భౌతిక స్థితి వలన కలిగే క్లేశములను అధిగమించుటే ఉత్తమోత్తమ మార్గము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ నైస్. వెరీ నైస్. పొరపాటుగా సరే కళామాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నేను పార్వతి మాతాజీని. నేను బాలామణి మాతాజీ తర్వాత చదివేదాన్ని. కుసుమ మాతాజీ ముందు నేను చదివేదాన్ని. ఇది వరకు 12వ నెంబర్. కొంచెం షఫల్ అయినాయమ్మా మీ పేర్లు కొన్ని అటు ఇటును. ఓకే సరే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. 38వ శ్లోకం. కేవయం నామ రూపాభ్యాం యదుభిః సహ పాండవాః భవతో దర్శనం యర్హి హృషీకాణామి వేషితుః. ఆత్మ వైతొలగినంతనే దేహము యొక్క నామ యశస్సులు నశించడ రీతి నీ కృపాదృష్టి సోకనిచో పాండవులు యాదవుల యశస్సు మరియు కర్మలన్నీయును శీఘ్రమే అంతమొందగలవు. భాష్యము. పాండవుల ఉనికి కేవలం శ్రీకృష్ణుని వలననే నిలిచి ఉన్నదని కుంతీదేవి నిక్కముగా ఎరిగి ఉండెను. పాండవులందరూ నిస్సందేహముగా గొప్ప నామ యశస్సులను కలిగి ఉన్నారు. అంతేగాక వారు ధర్మమూర్తి అయిన ధర్మరాజుతే మార్గదర్శనము చేయబడిరి. అదే విధముగా యాదవులను నిస్సందేహముగా గొప్ప బాంధవులు. కానీ చైతన్యము లోపించినప్పుడు ఇంద్రియములు
వ్యర్థములైనట్లు శ్రీకృష్ణుని నిర్దేశము లేనప్పుడు వారందరూ ఉనికి లేనట్టి వారగుచున్నారు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని నిర్దేశమును పొందక తమ శక్తి, యశస్సు, గౌరవములను గాంచి గర్వము చెందుట ఎవ్వరికినీ తగదు. అనగా జీవులు సర్వవేళలా పరాధీనులే. అంతేకాక వారందరికీ ఏకైక చరమాశ్రయము శ్రీకృష్ణ భగవానుడొక్కడే. కనుక భౌతిక జ్ఞానాభివృద్ధిచే పరిష్కార మార్గములు పెక్కింటిని మనము కనిపెట్టినను శ్రీకృష్ణ భగవానునితో మార్గదర్శనము పొందని ఎడల అవి ఎంతటి శక్తి సంపన్నములైనను నిక్కముగా భంగపడగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. 9. హరే కృష్ణ ప్రభు. చంద్రమౌళి ప్రభు చదవండి. నేయం శోభిష్యతే తత్ర యదేదానిం గదాధర త్వత్పదైరం కితాబాతి సులక్షణ విలక్షితై. శ్రీ గదాధర, ఓ కృష్ణ, శ్రీకృష్ణ, నీ చరణ ముద్రలను దాల్చి ఉన్నందున నేడు మా రాజ్యము దివ్యంగా శోభించి ఉన్నది. కానీ నీవు వెడలినంతనే అది అట్లు శోభిల్లజాలదు. భాష్యం. శ్రీకృష్ణ పాదములపై కొన్ని ప్రత్యేక చిహ్నములు ఉండను. అట్టి చిహ్నములే భగవాన్ని సామాన్య మానవు నుండి వేరుపరచగలవు. ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, ఛత్రము, పద్మము, చక్రమాది అట్టి చిహ్నములు భగవాన్ని అరికాలిపై గోచరించుచుండను. అతడు ఎచ్చట ప్రయాణించిన ఆ స్థలం నందలి మెత్తని మట్టిలో ఈ చిహ్నములు ముద్రితమగును. పాండవులను గూడి ఆ దేవదేవుడు హస్తినాపురం వసించినప్పుడు ఆ ప్రదేశం అంతయు ఆ విధముగా ముద్రితమై ఆ శుభ చిహ్నముల వలన నగరము సర్వశుభములతో ఒప్పారెను. ఈ మహత్పూర్ణ లక్షణములను గురించి తెలియజేసిన కుంతిదేవి శ్రీకృష్ణుని అభావమున వనగూడు దురదృష్టం పట్ల భీతి చెందాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఔషధులు ధాన్యము పుష్కలముగా లభించుట చేతను, వృక్షములు ఫలభరితములగుట చేతను, నదులు చక్కగా ప్రవహించుట చేతను, పర్వతములు ధాతుపూర్ణములగుట చేతను, సముద్రములు నిధి పూర్ణములై విరాజులట చేతను, నగరములు గ్రామములనియును సర్వ విధముల వృద్ధి చెంది ఉన్నవి. నీవు వాటిపై వీక్షణము సవరించుటయే దీనికంతటికీ కారణం. భాష్యము. మానవాభ్యుదయము ప్రకృతి వనరుల ద్వారానే వర్ధిల్లగలదు, కానీ పెద్ద పెద్ద కర్మాగారములచే కాదు. అట్టి కర్మాగారములు దైవరహిత మానవ నాగరికత యొక్క ఫలములై ఉన్నవి. అవి మానవ జన్మ యొక్క పవిత్ర లక్ష్యములను సంపూర్ణంగా నష్టం కావింపగలవు. మానవుల జవసత్వములను పీల్చివేయుటకు అట్టి కష్టకారక కర్మాగారములను మనం ఎంత అధికముగా వృద్ధి చేసినచో జనసామాన్యమునందు అంత అధికముగా అశాంతి, అసంతృప్తులు ప్రబలమగును. వాటి ద్వారా ఏ కొద్ది మందో విలాస జీవనం గడపగలరు. ప్రకృతి బహుమానముల వంటి ధనధాన్యాదులు, నదులు, ధాతువజ్ర పూర్ణములైన పర్వతములు, ముత్యములతో నిండి ఉన్న సముద్రములు శ్రీకృష్ణ భగవాన్ ఆజ్ఞ చేతనే లభించుచున్నవి. అతడు కోరినట్లుగా ప్రకృతి వాటిని పుష్కలముగా వృద్ధి చేయటం లేదా కొన్ని మార్లు మితము చేయుట కావించుచుండు. మానవుడు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనడి భావనచే మోహపడక ప్రకృతిని ప్రసాదింపబడిన ఈ భగవత్కానుకలపై ఆధారపడి సంతృప్తిగా వర్ధిల్లుటే ప్రకృతి నియమమై ఉన్నది. మన భోగాభిలాషకు తగినట్లుగా ప్రకృతిని ఎంత అధికముగా యత్నించనచో అంత అధికముగా ఆ యత్న ఫలములందు మనము చిక్కుబడగలం. తగినంతగా ధాన్యమును, పండ్లను, కూరగాయలను, ఔషధులను మనం కలిగి ఉన్నచో కబేళాలను నడుపుటకు మరియు అమాయక జీవులను వధించుటకు అవసరమేల కలుగును. అవసరమునకు తగినంత ధాన్యము, కూరగాయలు ఉన్నచో మనుషుడు జంతువులను చంపనవసరం లేదు. నదీ ప్రవాహములు భూములను సారవంతం చేయుచున్నవి. అవసరము కన్నను అధికముగా అవి మనకు లభించుచున్నవి. ధాతువులు పర్వతములు లభించగా మణులు సముద్రం నందు ఉత్పత్తి అగుచున్నవి. ఈ విధముగా మానవులు తగినంత ధాన్యమును, ధాతువులను, మణులను, జలమును, క్షీరమును కలిగి ఉన్నచో కొందరు దుర్భాగ్యజనుల కష్టమును కూడినట్టి ఘోరమైన కర్మాగారములకై ఏలా అరులు చాచవలను. కానీ ఈ ప్రకృతి వనరులన్నీ శ్రీకృష్ణ భగవాని కరుణపైనే ఆధారపడి ఉన్నవి. కావున ఆ దేవదేవుని నియమములకు కట్టుబడి భక్తియుత సేవ ద్వారా మానవ జన్మ యొక్క పూర్ణత్వమును సాధించుటయే మనము చేయవలసిన కార్యం. కుంతీదేవి ఇచ్చట తెలిపిన విషయములన్నీయును అత్యంత సమంజసములై ఉన్నవి. కనుకనే సహజమైన పురోగతి కొనసాగినట్లుగా తమపై భగవత్కరుణ వర్షింపవలెనని ఆమె వాంఛించను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
హరే చదువుతారా? కృష్ణ ప్రభుజీ 41వ శ్లోకం. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాసమిమం చింది దృఢం పాండుషు వృష్ణిషు. ఓ విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి కనుక దయచేసి నా స్వజనులైన పాండవుల ఎడ మరియు వృష్ణి వంశస్థుల ఎడ నాకు గల ప్రేమ పాశమును ఛేదించి వేయుము. భాష్యము. శుద్ధ భక్తుడైన వాడు స్వలాభము కొరకై భగవానుని ఏదేని అర్థించుటలో సిగ్గు చెందును. కానీ గృహస్థులైన వారు కుటుంబం యొక్క ప్రేమ పాశముచే బద్ధులైన కారణమున ఆ దేవదేవుని కొన్ని మార్లు వరములను అర్థింపవచ్చును. కుంతీదేవి ఈ విషయమును ఎరిగి ఉన్నందున తన స్వజనులైన పాండవులు వృష్ణి వంశస్థుల ఎడ తనకు గల ప్రేమ పాశమును త్రెంపివేయుమని అర్థించినది. పాండవులు ఆమె స్వంత పుత్రులు కాగా వృష్ణి వంశస్థులు తండ్రి వైపు బంధువులు. శ్రీకృష్ణుడు ఆ ఇరు వంశములకు సమముగా సంబంధితుడై ఉన్నాడు. అంతేకాక శరణాగతిని పొందిన భక్తులైనందున ఇరువంశముల వారికి శ్రీకృష్ణుడి సహాయము అవసరమైనది. శ్రీకృష్ణుడు పాండవులతోనే కలిసి ఉండవలనని కుంతీదేవి కోరెను. కాని అతడట్లు వనరించినచో తన పుట్టింటి వారికి అతని సాహచర్యము లోపించగలదు. ఈ పక్షపాత భావములన్నీయును కుంతీదేవి మనస్సును మిగుల కలవరపరచును. తత్కారణముననే ప్రేమపాసమును త్రెంపి వేసుకొనవలనని ఆమె కోరింది. ప్రభుజీ కంటించేనా? స్టాప్ చేయండి. సరే అక్క, ముందుకు వెళ్దాంలేండి అక్క. సరే సార్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శుద్ధభక్తుడైన వాడు పరిమితమైన కుటుంబ ప్రేమ పాశమును త్రెంపివేసి మోహగ్రస్తులైన జీవుల కొరకే తన భక్తియుక్త సేవా కార్యమును అధికము కావించును. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మార్గమును అనుసరించిన బృందావనమునందరి గోస్వాములే అట్టి వారికి చక్కని నిదర్శనములు. వారందరూ ఉన్నత కులములకు చెందిన ధనవంతమైన కుటుంబాలకు సంబంధించిన వారైనను జనుల లాభం కొరకే తమ సౌఖ్యవంతములైన గృహములను వీడినాడి సన్యాసము చేపట్టరి. కుటుంబ ప్రేమ పాశమును త్రించివేయట అనగా కర్మరంగమును విస్తృతపరచుటి అని భావము. ఈ విధముగా వనరింపనిదే ఎవ్వరును బ్రాహ్మణుడు గాని, రాజు గాని, నాయకుడు గాని, భక్తుడు గాని కాజాలరు. భగవానుడు ఆదర్శనీయుడైన రాజుగా దీనికి నిదర్శనము చూపెను. ఆదర్శనీయుడైన రాజు యొక్క లక్షణమును ప్రదర్శించుటకు శ్రీరామచంద్రుడు తన ప్రియ పత్నితో గల ప్రేమ పాశమును త్రింపివేసుకున్నాడు. కనుకనే బ్రాహ్మణుడు, భక్తుడు, రాజుల వంటి వారు తమ తమ ధర్మమును నిర్వహించుటయందు విశాల దృక్పథమును కలిగి ఉండవలను. కుంతీదేవి ఈ విషయములన్నింటినీ సంపూర్ణముగా ఎరిగి ఉన్నది. కనుకనే అశక్తురాలైన కారణముగా అట్టి ప్రేమ బంధము నుండి తనకు ముక్తి నొసగమని ఆమె ప్రార్థించుచున్నది. ప్రేమపాశపు దృఢమైన ముడిని త్రింపివేయటలో శ్రీకృష్ణుని గల సర్వ సామర్థ్యమును తెలియచేయచ్చు ఆమె అతనిని విశ్వేశునిగా అనగా విశ్వమునకు ప్రభువు లేదా మనోవిశ్వమునకు అధిపతి అని సంబోధించినది. కనుకనే భగవానుడు నిర్బలుడైన భక్తుని ఎడ ప్రత్యేక కరుణను చూపి పరిస్థితుల ప్రాబల్యముచే అతని కుటుంబ పాశమును త్రింపివేయినట్లుగా కొన్ని మార్లు అనుభవమునకు వచ్చుచుండును. అతని ప్రభావపూర్ణ శక్తి చేతనే అటువంటి పరిస్థితులు కల్పింపబడుచుండు. ఆ రీతిగా చేయుట ద్వారా భగవానుడు తనపై భక్తుడు సంపూర్ణముగా ఆధారపడినట్లు చేసి అతని భగవద్ధామ మార్గమును సుగమము చేయదు. హరే కృష్ణ. సుజాత మాతాజీ లేనట్టున్నారమ్మా. శారదా మాతాజీ చదువుతారమ్మా. చదువుతున్నాను ప్రభుజీ. 42వ శ్లోకం. త్వయిమేనన్య విషయ మతిర్మధుపతే సకృత్ ప్రతిముద్వహతా దద్ద గంగే వౌగము ధన్వతి. ఓ మధుపతి, ఎట్టి ఆటంకము లేకుండా గంగానది నిరంతరము సముద్రము వైపునకు ప్రవహించు రీతి ఇతరుల వైపునకు మరలక నిరంతరము నీయందే నాకు ఆకర్షణము కలుగుగాక. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవ వైపునకు ధ్యాస అంతయు మళ్లింపబడినప్పుడే పూర్ణమైన శుద్ధ భక్తి సిద్ధింపగలదు. ప్రేమ బంధములన్నింటినీ త్రెంపివేయుట అనగా ఇతరుల ఎడ అనురాగము వంటి సూక్ష్మాంశములను కూడా
సంపూర్ణంగా నిరసించుట అని భావము కాదు. అది ఏమాత్రము సాధ్యము కాదు. ఏ జీవి అయినను సరియే ఇతర జీవుల ఎడ ఈ ప్రేమ భావమును కలిగి ఉండియే తీరవలెను. ఏలయనా అది జీవ లక్షణమై ఉన్నది. జీవ లక్షణములైనటువంటి కోరిక, కోపము, తాపత్రయము, ఆకర్షణముల వంటివి ఏనాడును నశింపజేయబడలేవు. కానీ వాటి లక్ష్యమును మాత్రము మార్చవచ్చును. అనగా కోరికను నిరసించుట సాధ్యము కాకున్నను భక్తి యోగమునందు కోరిక అను దానిని ఇంద్రియ భోగము నుండి భగవత్ సేవకు మార్చవచ్చును. కుటుంబము, సంఘము, దేశము మొదలగు వాని ఎడల ప్రేమ వివిధ స్థాయిలకు చెందిన ఇంద్రియ ప్రీతిని కూడి ఉండును. కానీ అట్టి కోరిక శ్రీకృష్ణుని ప్రీత్యర్థముగా మారినచో అది భక్తి యోగముగా పిలువబడును. ఆపమంటారండి? సరేనండి, సరే ముందుకు వెళ్దాం. సరే. ప్రభాకర్ ప్రభు, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభుజీ. చదవండి. తన స్వీయ కోరికలను సంతృప్తికొనుట కొరకు అర్జునుడు బంధువులతో సోదరులతో యుద్ధము చేయు నిశ్చయింపలేదని భగవద్గీత యందు మనం గావించి ఉన్నాం. కానీ భగవత్ సందేశమైన శ్రీమద్ భగవద్గీతను శ్రవణము చేసినంతనే అతడు తన నిర్ణయమును మార్చుకొని ఆ దేవదేవుని సేవించను. తన అట్టి కార్యముచే అర్జునుడు పరమ భక్తునిగా ప్రసిద్ధి నొందెను. కనుకనే అర్జును స్నేహము ద్వారా శ్రీకృష్ణ భగవానుకు భక్తి సేవను కూర్చి ఆధ్యాత్మ పూర్ణత్వం సాధించని సర్వశాస్త్రమునందు నిర్ధారింపబడినది. అనగా యుద్ధము, స్నేహము, అర్జునుడు, శ్రీకృష్ణుడు అనే అంశములు స్థితిని కలిగి ఉన్నప్పటికీ భక్తియుత సేవా కారణమున అర్జునుడు ప్రత్యేక వ్యక్తి అయ్యాను. కనుకనే కుంతీదేవి కూడా తన కర్మలయందు రావలసిన మార్పులను సూచించున్నది. ఏ విధముగా గతి తప్పక శ్రీకృష్ణ భగవాన్ని సేవించడే తన కోరిగామి తెలుపుతున్నది. అట్టి అననీయ భక్తియే జీవితము మా యొక్క పరమలక్ష్యమై ఉన్నది. సాధారణంగా మన శ్రద్ధ భగవతేతర విషయములకు లేదా భగవత్ కార్యములకు అన్యమైన వాటిని మళ్లింపబడను. కానీ మన కార్యక్రమం భగవత్ సేవగా మార్పు గావించినచో, అనగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవలో నిలిచడం ద్వారా ఇంద్రియములు పవిత్రములైనచో అవి శుద్ధ భక్తి యోగముగా పిలువబడు. కుంతీదేవి అటువంటి పూర్ణత్వంని వాంఛించి ఆ దాని కొరకై శ్రీకృష్ణుని ప్రార్థించినది. భగవాన్ని సేవ, భక్తుల సేవ రెండును ఏకమునే కనుక పాండవులు మరియు పుష్టి వంశస్థులు ఎడగల కుంతీదేవి అనురాగము భక్తి సేవా పరిధికి ఆవరణ ఉన్నటువంటిది కాదు. కొన్ని మార్లు భక్తులు కొనర్చబడు సేవ భగవాని సేవ కన్నను విలువైనదిగా భావించబడు. కానీ ఇతడ పాండవులు పుష్టి వంశస్థులు ఎడగల కుంతీదేవి ప్రేమానురాగము కుటుంబ సంబంధంలో కలిగినట్టిది. దేహపరము లేదా మనోపరములైన బంధములు బాహ్యశక్తి ప్రభావమునకు కలుగునట్టివి. కావున భౌతిక సంబంధ పరిధిలో అటువంటి ప్రేమ బంధము మాయాబంధమై ఉన్నది. పరమాత్ముని సంబంధంలో స్థితమైనట్టి ఆత్మ నడుమగా సంబంధమే నిజమైన సంబంధం. కుంతీదేవి తన కుటుంబ పాశముని తెంచివేయమని అర్థించుచున్నదనగా దేహపరమైన సంబంధం ఛేదించవలసినదిగా కోరుచున్నదనియే భావము. దేహంతో గల సంబంధములు బంధ కారణములు కాగా ఆత్మతో గల సంబంధం ముక్తి కారణమైనది. ఆత్మ నడుమ సంబంధము పరమాత్మతోటి సంబంధము ద్వారా నెలకొల్పబడగలదు. అంధకారమునందు చూచుటనెవడను చూచుట కానేరదు. కానీ సూర్యుని వెలుగు ద్వారా దర్శించుడి అన్నది సూర్యుని మరియు అంధకారం గోచరించని సమస్తమును గాంచుడియే కాగలదు. భక్తికి సేవా విధానం ఇదియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఉన్నారమ్మా మా మాతాజీ, రామలక్ష్మి మాతాజీ ఉన్నారండి. వెంకటరామలక్ష్మి మాతాజీ చదువుతారా? జయదమ్మ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. చదువుతున్నాను. 43వ శ్లోకం. శ్రీకృష్ణ కృష్ణ సఖ కృష్ణ భావ దృగు రాజల్య వంశదహన నా ప్రబద్ధవేర్య గోవింద గోద్విజ సురాకి హరావతార యోగీశ్వరాకిలో గురు భగవన్ నమస్తే. ఓ కృష్ణ, అర్జున సఖ విష్ణు వృషభ
భూమిపై కలతలకు కారణమైన రాజవంశమును నీవు నశింపచేసుకుని నీ శక్తి నశింపలేనట్టుది. నీవు నీ దివ్యధాములకు అధిపతివి. గోవులు, బ్రాహ్మణులు, భక్తులు, ఆత్మలను హరించుటకే నీవు అవతరించవు. యోగేశ్వరుడవై నీవే సమస్త విశ్వమునకు దివ్య గురుడవు. దేవదేవుడవై నీకు నేను గౌరవపూర్వక వందనములు అర్పించున్నాను. భాష్యము. శ్రీకృష్ణ భగవాన్ని కూర్చిన సంపూర్ణ సారాంశము ఇచ్చట కుంతీదేవి పలుకుతున్నది. ఆ దేవదేవుడు తన దివ్యధామమునందు సురభి గోవులను పాలించుచుండును. వేలాది లక్ష్మీ గణపచే అతడు సేవించబడుతున్నాడు. తన భక్తులను ఉద్ధరించుటకు పాలనా కార్యం స్వీకరించవలసినను కలతకు కారణమైన రాజవంశుల బారిని నశింపచేయుటకు అతడు భౌతిక ప్రపంచమును అవతరించును. కానీ అనంత శక్తిచే సృష్టి స్థితి లయాది కార్యములను గావించునను అతడు శక్తిపూర్ణుడుగానే ఉండను. అతని శక్తికి ఎన్నడూ చెరుపులేదు. జీవుల సాధారణ క్షేమం కొరకు అత్యంత ముఖ్యాంశములైన గోవులు, బ్రాహ్మణులు, భక్తుల ఆ దేవదేవుడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. సరే, నిర్మలా మాతాజీ ఉన్నారమ్మా? కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. సూత ఉవాచ హృదయే తదం కలపదై పరిణూతాభిలోదయ మందం జహాస వైకుంఠో మోహయన్నివా మాయాయ. సూత గోస్వామి పలికెను. ప్రశస్తమగు వచనములను గూడిన కుంతీదేవి ప్రార్థనను ఆలకించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు మందహాసము చేసెను. ఆ మందహాసము యోగ శక్తి వలె మనోహరముగా నుండెను. భాష్యము. ప్రపంచమునందు మనోహరమైన ఏదేను శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యముగా తెలుపబడినది. భోగ అభిలాషముకై తీవ్రముగా యత్నించడి బద్ధజీవులు దేవదేవుని యోగశక్తులచే ముగ్ధులు కాగా, భక్తులైన వారు అతని దివ్య మహిమలచే ముగ్ధులగుదురు. భగవాని కరుణ అటువంటి భక్తులపైనే ఉండును. విద్యుత్ శక్తి పలు రీతిగా వర్తించినట్లు శ్రీకృష్ణ శక్తియు భిన్న రీతిలో ప్రదర్శింపబడుచుండును. అతని మహిమలలో అతి కొద్ది భాగము వర్ణించుటకే కుంతీదేవి తన ప్రార్థనలు గావించినది. భక్తులందరూ అదే విధముగా ప్రశస్తమగు వచనములతోనే ఆ దేవదేవుని అర్పింతురు. కనుకనే అతడు ఉత్తమ శ్లోకునిగా తెలియబడినాడు. వాస్తవమునకు ఎంతటి ప్రశస్త వాక్యములైనను శ్రీకృష్ణ భగవాని మహిమను సమగ్రముగా కీర్తించుటకు సమర్థవంతులు కాజాలవు. కానీ చిన్న పిల్లవాని వలె అస్తవ్యస్త పలుకుల చేతను తండ్రి పరమానందము నొందినట్లు అట్టి కీర్తనములతోనే ఆ దేవదేవుడు సంతృప్తి నొందగలడు. మాయా అన్నది పదము మోహము, కరుణ అన్నది రెండు భావములందు ప్రయోగింపబడుచుండెను. కుంతీదేవి శ్రీకృష్ణ భగవాని కరుణ అనే భావములో ఇచ్చట మాయా అన్నది శబ్దము ప్రయోగింపబడినది. తర్వాత శ్లోకం చదవమంటారా ప్రభుజీ? ముందుకు వెళ్దాంలేండి అమ్మా. ప్రభు ఉన్నారమ్మా? ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభు ఉన్నారమ్మా? జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ 45వ 46లో ఒక పేరా చదవమంటారా? అలాగే ప్రభు, చదవండి. హరే కృష్ణ. ఆ విధముగా కుంతీదేవి ప్రార్థనలు ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు తదుపరి రాజప్రసాదములోనికి ప్రవేశించి ఇతర స్త్రీలందరికీ తన ప్రయాణమును గూర్చి తెలియజేశాను. కానీ ప్రయాణము ఆరంభించినంతలో ప్రేమయు ప్రార్థనలతో ధర్మరాజు అతన్ని ఆపెను. భాష్యం. శ్రీకృష్ణుడు ద్వారక ఏగుటకు నిశ్చయించుకొనగా ఎవరునూ ఆ దేవదేవుని హస్తినాపురము నిలుచున్నట్టుగా చేయలేకపోయింది. కానీ భగవానుడు మరికొద్ది దినములు అతటినే వసింపవలనని ధర్మరాజు గావించిన విన్నపము మాత్రము వెంటనే ఫలించాడు. ధర్మరాజు యొక్క బలము శ్రీకృష్ణుడు కూడా నిరాకరింపలేనట్టి ప్రమేయము అనురాగమే అని ఈ విషయము సూచించుతున్నది. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రేమయు సేవతోనే జయింపబడును కానీ అన్యథా కాదు. తన సర్వ కార్యములందు సంపూర్ణ స్వతంత్రము కలిగి ఉన్నను తన శుద్ధ భక్తుల ప్రేమమయ అనురాగ కారణమున అతడు స్వచ్ఛందముగా వశీభూతుడగుడు. 46వ శ్లోకము. వ్యాసదేవుడు అధ్యక్షతన గల మహామునులు అద్భుత కర్మలను దర్శించి శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపదేశములను గావించున్నప్పటికీ
మరియు సమస్త చారిత్రాత్మక ప్రమాణంలో వసగుతున్నప్పటికీ దుఃఖితులైన ధర్మరాజు ఏమాత్రము సంతృప్తి చెందలేదు. భాష్యము. కురుక్షేత్ర రణమున తన కారణమున చేత మూకుమ్మడి జనసంహారము జరుపుట వలన ధర్మాత్ముడైన ధర్మరాజు చింతాక్రాంతుడయ్యాడు. దుర్యోధనుడు సింహాసనమును అధిష్ఠించయుండి రాజ్యపాలనము చక్కగానే కావించునందున ఒక విధముగా ఆలోచించినచో యుద్ధం యొక్క అవసరము లేకుండేది. కానీ ధర్మ నిర్ణయము ప్రకారము ధర్మరాజు దుర్యోధనుని సింహాసనము నుండి తొలగింపవలసి వచ్చాను. రాజకీయ తంత్రమంతయు ఈ కేంద్ర విషయము పైననే ఆధారపడి ఉండేది. తత్కారణముగా విరోధి సోదరుడు నడుమ జరిగిన యుద్ధములో ప్రపంచనందలి రాజులు వీరులందరూ పాల్గొనేది. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు పక్షము నుండారు. 18 రోజులు కురుక్షేత్ర రణమున 64 లక్షల వేల మంది వీరులు మరణించిరనియు ఇంకనూ లక్షలాది మంది తప్పిపోయిరనియు మహాభారతమునందలి ఆది పర్వము 20 తెలుపబడినది. గత 5000 సంవత్సరములో ప్రపంచమున ఇదియే అత్యంత గొప్ప యుద్ధమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. తాను సింహాసనము అధిష్ఠించుటకు అట్టి మూకుమ్మడి జన సంహారము జరుగుట ధర్మరాజును తీవ్ర చింతాక్రాంతుని చేసెను. కాని యుద్ధ కారణము ధర్మసమ్మతమై ఉన్నందున యుద్ధము కూడా ధర్మసమ్మతమేనని శ్రీకృష్ణ భగవానుడు మరియు వ్యాసదేవుల వంటి మహామునుడు ఇతిహాసముల ప్రమాణము ద్వారా శాంతింపచే యత్నించిరి. కాని మహానుభావులైనట్టి వారిచే ఉపదేశించబడినను ధర్మరాజు ఏమాత్రము సంతృప్తి చెందలేదు. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు మానవాతీత కర్మలను నొనరించువానిగా సంబోధించబడినను శ్రీకృష్ణుడు కాని వ్యాసుడు కాని ధర్మరాజును శాంతింప చేయలేకపోయిరి. అనగా అద్భుత కర్మలను నొనరించుటలో శ్రీకృష్ణుడు విఫలుడయ్యనా ఏమి అనే సాధ్యము కాని విషయం. దీనికి తెలుపబడు వాక్యానమేమనగా ధర్మరాజు వ్యాసదేవునిరువరిని హృదయములందును ఈశ్వరుని రూపమున పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్న శ్రీకృష్ణుడు తాను ఆ రీతిగానే కోరి ఉన్నందున మరింత అద్భుత కర్మను వనరించునట్లయినది. ధర్మరాజు హృదయం నందలి పరమాత్మగా ఆ దేవదేవుడు వ్యాసుని వచనముల చేతను ఇతరుల ఉపదేశముల చేతను స్వయముగా తన పలుకుల చేతను అతడు శాంతింపబడినట్లుగా చేసెను. మరణ శయ్యపై ఉన్న తన మరొక భక్తుడైన భీష్మదేవుడి నుండి ధర్మరాజు ధర్మోపదేశములను వినవలనని ఆ దేవదేవుడు తలచిండుటయే అందులకు కారణం. గొప్ప యోధుడైన భీష్మదేవుడు తన చివరి స్థితిలో స్వయముగా తనను మరియు రాజాభిషక్తులైన ధర్మరాజాది మనుమలను కాంచి ప్రశాంతముగా మరణించవలనని శ్రీకృష్ణ భగవానుడు వాంఛించెను. తండ్రి లేని పిల్లలైన పాండవులతో పోరుటకు భీష్మునకు ఏమాత్రము ఇష్టము లేకుండెను. కాని క్షత్రియులు దృఢ మనస్కులై ఉందురు కనుకనే తాను దుర్యోధనుచే పోషింపబడినందున అతడు దుర్యోధని పక్షం వహించెను. అదియును కాక తనతో సహా అందరికన్నను భీష్మదేవుడు జ్ఞానమునందు అతిశయించిన వాడని ప్రపంచము తెలుసుకొనున్నట్లుగా చేయుటకు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు భీష్మదేవుని పలుకులతోనే శాంతింపవలని వాంఛించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. రామ తులసి మాత ఉన్నారమ్మా? సరే. వరలక్ష్మి మాతాజీ, సారీ రామలక్ష్మి మాతాజీ, పి రామలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా? చదువుతారు. 47 నందనుడైన ధర్మరాజు ఆ విధంగా మిత్రుల మరణముచే మిగుల చింతాక్రాంతుడై సామాన్య మానవుని వలె దుఃఖించెను. ఓ మునులారా, ఆ విధంగా అనురాగంచే మోహితుడై అతడిట్లు పలికెను. భాష్యము. సామాన్య మానవుని వలె దుఃఖించుట ధర్మనందనుడైన యుధిష్ఠిరునకు తగని కార్యమైనను శ్రీకృష్ణుని ఇచ్చా మాత్రమున అతడు లౌకిక అనురాగంచే మోహితుడయ్యను. అర్జునుడు బాహ్యమునకు మోహితుడైన చందమున సత్యదర్శి అయిన వాడు. జీవుడు దేహం గాని మనస్సు గాని కాడని కేవలము భౌతిక భావనాపరమైన జీవనమునకు సంపూర్ణంగా పరుడనియు నిశ్చయంగా తెలుసుకొనగలుగును. సామాన్య మానవుడు హింస అహింసలను
దేహ పరిధిలో గాంచును. కానీ అది కేవలము ఒక విధమైన భ్రాంతియే. ప్రతి ఒక్కరూ తమ తమ విద్యుక్త ధర్మములకు కట్టుబడి ఉండవలెను. ఉదాహరణమునకు క్షత్రియుడైన వాడు న్యాయం కొరకై ఎదుటి పక్షం వారు ఎవరైనను సరియే యుద్ధము చేయవలసి ఉండును. అట్టి విద్యుక్త ధర్మ నిర్వహణలో ఆత్మకు తొడుగు వంటి భౌతిక దేహము నశించుటను గాంచి మనుజుడు ఎన్నడూను కలత చెందరాదు. దీన్నంతటిని ధర్మరాజు క్షుణ్ణముగా నెరిగియున్నను ఆ మోహము వెనుక మరొక కారణం ఉన్నందున అతడు శ్రీకృష్ణుని సంకల్పంచే సామాన్య మానవుని వలె అయ్యను. శ్రీకృష్ణ భగవానుని చేతనే స్వయంగా అర్జునుడు ఉపదేశింపబడిన రీతి ధర్మరాజు భీష్మునిచే ఉద్దేశింపబడకపోవటయే కారణము. హరే కృష్ణ ప్రభు. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. మా శిరీష మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. 48 శ్లోకం 48వ శ్లోకం. ధర్మరాజు పలికెను, అహో నేను పరమ పాపాత్ముడను, అజ్ఞాన భరితమైన నా హృదయము నొక్కమారు గాంచుడు. అంత్యమున ఇతరులకు చెందేడి ఈ దేహము పలు అక్షౌహిణీలు సైన్యమును నిహాతులను గావించినది. భాష్యం. 21,870 రథములను 21,870 గజములను 1,09,650 పదాతీదళములను 65,600 అశ్వీకులను కూడి ఉండేది సైన్యసమూహము ఒక అక్షౌహిణి అనబడును. అటువంటి పలు అక్షౌహిణులు సైన్యము కురుక్షేత్రమున సంహరింపబడిన. తాను సింహాసమున తిరిగి నెలకొనుటకు యుద్ధము జరిగి ఉన్నందున పవిత్రుడైన రాజుగా ధర్మరాజు జరిగిన అపార జన సంహారమునకు స్వయముగా బాధ్యతను స్వీకరించుచున్నాడు. వాస్తవమునకు ఈ దేహము ఇతరులకే చెంది ఉన్నది. దేహమున ప్రాణమున్నంత వరకు ఇతరుల సేవకే వినియోగింపబడు ఈ దేహము ప్రాణము తొలగినంతనే కుక్కలకు, నక్కలకు లేదా క్రిములకు ఆహారం కాగలదు. అట్టి అశాశ్వతమైన దేహము కొరకు అంతటి అధికమగు జన సంహారము జరుగుట వలన అతడు మిగుల చింతాక్రాంతుడయ్యెను. చదవమంటారు? చదువుతారమ్మా. చదవండి. 49వ శ్లోకం. పెక్కుమంది బాలులను, బ్రాహ్మణులను, హితైషులను, తండ్రులను, గురువులను, సోదరులను నేను వధించితిని. ఈ పాపములకై నాకు సంప్రాప్తి పన్నున్న నరకమున కోట్లాది సంవత్సరములు వసించినను అచట నుండి ముక్తి నొందజాలను. భాష్యం. యుద్ధము సంభవించినప్పుడెల్లా బాలురు, బ్రాహ్మణులు, స్త్రీల వంటి అమాయక జీవుల వధ తప్పనిసరిగా జరుగుచుండును. అట్టి వారి వధ ఘోర పాపముగా పరిగణింపబడును. వారందరూ అమాయక జీవులు కనుక శాస్త్రములందు వారి వధ అన్ని పరిస్థితులయందును నిషేధింపబడినది. కాని అట్టి మూకుమ్మడి జనసంహారము జరిగి ఉండెనని ధర్మరాజు ఎరిగి ఉండెను. అదే విధముగా ఇరుపక్షముల యందలి స్నేహితులు, తండ్రులు, గురువులందరూ మరణించిరి. అట్టి సంహారపు తలంపే అతనికి మిక్కిలి ఘోరముగా నుండెను. కనుకని తాను నరకమున కోట్లాది సంవత్సరములు వసించవలసి వచ్చునని అతడు తలుచుచున్నాడు. హరే కృష్ణ. శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 50వ శ్లోకం. నైనో రాజ్ఞ ప్రజాభర్తు ధర్మయుద్ధేవదో ద్విషాం ఇతి మే నతు బోధాయ కల్పతే శాసనం వచః. తన ప్రజలను పోషించుటయందు నియుక్తుడైన రాజు ధర్మము నిమిత్తమై సంహారం గావించినను ఎట్టి పాపమును పొందడనుట సత్యమే అయినను ఆ ధర్మ నిర్ణయము నాకు ఏమాత్రము వర్తించదు. తాను రాజ్యపాలన యందు నియుక్తుడు కాకుండాను మరియు పాలనము ప్రజలకు ఎట్టి అపకారము జరగకుండా దుర్యోధనునిచే చక్కగా నిర్వహింపబడుచున్నను అతని నుండి రాజ్యమును పొందవలెననేది స్వలాభేక్షతో అనేక మంది సంహారమునకు కారణమైతుందని ధర్మరాజు భావించెను. ఆ విధముగా జనసంహారము రాజ్యపాలన సంబంధమున కాక స్వలాభము కొరకై వనరింపబడినందున అట్టి పాపమునకు తానే బాధ్యుడని ధర్మనందనుడు భావించెను. హరే కృష్ణ. కొంచెం చదవనా ప్రభు? చదవండి. స్త్రీణాం మత్తత బంధూనాం ద్రోహో యో సావిహోత్తిథా
కర్మ విద్గృహమేధీయైర్నాహం కల్పో వ్యపోహితుం. స్త్రీల యొక్క పలువురి బంధువులను నేను వధించి అమితమైన శత్రుత్వమునకు కారణమైతుంది. భౌతికమైన శ్రేయోదాయక కర్మ ద్వారాను దానిని పరిహరించుట సాధ్యము కాజాలదు. భాష్యం. భౌతిక పురోగతి కొరకే శ్రేయోదాయక కర్మలు నొనరించుటయే తమ కార్యముగా కలవారు గృహమేధులు అనబడుతురు. ఉద్దేశపూర్వకంగా కాకుండాను తన లౌకిక కర్మ నిర్వహణలో అట్టి గృహమేది పాపము నొనరించుట నిశ్చితము. కనుక భౌతిక పురోగతి అన్నది పాపకర్మలచే కొన్ని మార్లు నిరోధింపబడుచుంటుంది. అట్టి పాప ఫలముల నుండి ముక్తిని పొందుటకు వేదములు పలు రకములైన యజ్ఞములను ఉపదేశించి ఉన్నది. అశ్వమేధ యజ్ఞాచరణము ద్వారా బ్రహ్మహత్య బ్రాహ్మణుని సంహారము నుండి కూడా మనుజుడు ముక్తుడు కాగలడని వేదములందు తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఉన్నారమ్మా గోవింద కృష్ణ ప్రభు ఉన్నారా? మా నీలిమ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రణామం. చదువుతాను ప్రభుజీ. ధర్మరాజు అటువంటి అశ్వమేధ యాగంను ఓనరించెను. కాని అట్టి యజ్ఞాచారణంను కావించినను చేసిన ఘోరమైన పాపముల నుండి ముక్తి లభించుట సాధ్యం కాదని అతడు భావించెను. యుద్ధమన్నచో గృహం నందలి భర్తయో సోదరుడో తండ్రియో లేక పుత్రుడో రణమునకు పోవలసి వచ్చును. వారు మరణించినప్పుడు నూతనంగా శత్రుత్వం కలుగుచుండును. ఈ విధంగా చర్య ప్రతిచర్యల పరంపర వృద్ధి అగును. అట్టి పరంపర వేలాది అశ్వమేధ యాగములతో కూడా నివారింపబడజాలదు. కర్మ విధానమే అటువంటిది. చర్యకు ప్రతిచర్యకు సృష్టించుచు అట్టి కర్మము కామ్య కర్మ పరంపరను అమితంగా వృద్ధి చేసి కర్తను భౌతిక బంధంలో బంధించును. కర్మను శ్రీకృష్ణ భగవానుని కొరకు వనరించినప్పుడు కర్మ మార్గం నందలి చర్య ప్రతిచర్యలు నిరోధింపబడగలవని భగవద్గీత 9.27-28 యందు నివారణోపాయం తెలుపబడినది. ఆ దేవదేవుడు పలికిన దాని నుండియే నిర్ణార్దితమైనట్లు కురుక్షేత్ర యుద్ధము అతని సంకల్పానుసారమే నిర్వహింపబడినది. అంతియేగాక అతని సంకల్పం చేతనే ధర్మరాజు హస్తినాపుర సింహాసనంపై అధిష్ఠితుడయ్యేను. కనుక శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞాపాలకులే అయినట్టి పాండవులకి ఎట్టి పాపము అంటలేదు. కానీ స్వలాపేక్షకై యుద్ధంను ప్రకటించే వారి విషయంలో మాత్రం సంపూర్ణ భారంను వారే స్వీకరించవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. ముందుకెళ్దామా? సరే. లలిత మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. 52వ శ్లోకం. యథా పంకేన పంకాంబః సురయా వా సురాకృతం భూతహత్యాం తథైవైకాం నయజ్ఞైర్మార్ష్టుమర్హతి. బురద ద్వారా బురద నీటిని వడగట్టుట సాధ్యము కానట్లుగా లేక మద్యపాత్రను పవిత్రం చేయలేనట్లుగా జంతువుల బలి ద్వారా జనసంహారము పాపము నివారింపబడజాలదు. భాష్యము. అశ్వము వృషభము వంటి జంతువులు బలి ఒసగబడి అశ్వమేధ గోమేధ యజ్ఞముల వంటివి. కేవలం జంతు బలి ప్రయోజనము కొరకై ఉద్దేశింపబడినవి కావు. యజ్ఞగుండమునందు బలి వసగబడినట్టి జంతువులకు వెంటనే నూతన జీవనము వసగబడునని శ్రీ చైతన్య మహాప్రభు పలికి ఉండేది. వేదమంత్రముల ప్రభావమును నిరూపించుట కొరకై అట్టి కార్యములు నిర్దేశింపబడినది. వేదమంత్రములను సరి అయిన పద్ధతిలో ఉచ్చరించుట ద్వారా యజ్ఞకర్త నిత్యముగా సర్వ పాపముల నుండి ముక్తుడగును. కానీ అట్టి యజ్ఞములు దక్షత లేని వారి నిర్దేశములో అనుపయుక్తముగా నిర్వహించబడినచో మనుషుడు తానునరించిన జంతుబలికి బాధ్యత వహించవలసి వచ్చును. అట్టి యజ్ఞములను నిర్వహింపగల ప్రవీణులైన బ్రాహ్మణులు పొరవడి ఉండుటచే వాటిని ఈ కపట యుగమున సంపూర్ణముగా నిర్వహించే అవకాశమే లేదు. కనుకనే కలియుగమున ఇట్టి యజ్ఞ నిర్వహణమును గూర్చి ధర్మరాజు హెచ్చరిక చేయుచున్నాడు. కలియుగమునకు నిర్దేశితమైన ఏకైక యజ్ఞము హరినామ సంకీర్తన యజ్ఞము. దానిని శ్రీ చైతన్య మహాప్రభువు ఆరంభించిరి. కానీ జంతువధలో నియుక్తులై ఆ పాపమును హరినామ యజ్ఞము చేయుట ద్వారా నివారించుకొనుటకు ఎవ్వరును యత్నించరాదు. భగవద్భక్తులైన వారు తమ స్వలాభము కొరకై జంతువులనెన్నడూ వధింపరు. అలాగునే శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించినట్లు క్షత్రియ ధర్మము నిర్వహణము నుండి వైదొలగరు.
ఈ విధముగా ప్రతిదియు శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై వనరించబడినచో సమస్త ప్రయోజనము సిద్ధింపగలదు. కానీ అది కేవలము భక్తులకే సాధ్యము కాగలదు. శ్రీమద్ భాగవతమునందలి కుంతీదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్ రక్షణము అను ప్రథమ స్కందములోని 8వ అధ్యాయమునకు భక్త వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ థ్యాంక్ యూ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఏమా ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్. ఈ ఈ కుంతీదేవి ప్రార్థనలు, దాని ముందుది కూడా ద్రౌపదీదేవి అశ్వత్థామని క్షమించడము. ఈ రెండు కూడా భక్తుని తాలూకు కంపాషను, భక్తుని తాలూకు కృప రెండింటిని చూపెడుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామమ్మా. భీష్ముడికి ధర్మరాజుకి జరిగిన సంభాషణ అంతా మనకి ఈ చాప్టర్లో వస్తుంది. నెక్స్ట్ ఎవరమ్మా? రాధాదేవి దేశ్ మాతాజీ లేరు ఊర్లో. శ్రవంతి మాతాజీ ఉన్నారమ్మా ఊర్లో? ఇంకా రాలేదా? శ్రవంతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. 9వ అధ్యాయము. శ్రీకృష్ణ భగవానుని సమక్షమున భీష్మదేవుని నిర్యాణము. 1వ శ్లోకం. సూత ఉవాచ ఇది భీతః ప్రజాద్రోహాత్ సర్వధర్మ వివిత్సయా తతో వినసనం ప్రాగాత్యాత్ దేవవత్రోపతత్. సూత గోస్వామి పలికెను. కురుక్షేత్ర రణమున అపార జనమును వధించినందులకు భీతి చెందిన ధర్మరాజు అంతటా యుద్ధస్థలిని చేర్చనెను. అచట శరతల్పగతుడైన భీష్మదేవుడు ప్రాణములు వీడుటకు సిద్ధముగా నుండెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు వాంఛించినట్టుగా భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను సంబంధించిన పలు విషయములై ఈ 9వ అధ్యాయమున ధర్మరాజునకు ఉపదేశములు కావించును. అంతేగాక అతడు ఈ మృత్యుమయ జగము నుండి వెడలిపోవు సమయమున తన అంతిమ ప్రార్థనలను శ్రీకృష్ణ భగవానునకు అర్పించి భౌతిక కర్మ బంధముల నుండి ముక్తుడు కాగలడు. తాను కోరినట్లుగా తన భౌతిక దేహమును త్యజించగల శక్తిని భీష్ముడు కలిగి ఉండెను. అదే విధముగా శరతల్పముపై వరుండుట కూడా అతని ఇచ్ఛానుసారమే జరిగెను. మహాయోధుని ఈ విధమైన నిర్యాణ విషయమును పలువురు సమకాలీన శ్రేష్ఠ జనులకు ఆకర్షించెను. అంతటా వారందరూ ఆ మహాత్ముని ఎడ తమకు గల ఆదరమును, గౌరవమును, ప్రేమను వ్యక్తము చేయుటకై అచట సమకూడిరి. హరే కృష్ణ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారండి? నన్నా అండి? అవునమ్మా, మీరే చదువుతారమ్మా పార్వతి మాతాజీ. ఎన్నోదండి? 2వ శ్లోకం అమ్మా. 9వ అధ్యాయం 2వ శ్లోకం. అవునండి. రామలక్ష్మి మాతాజీ ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా, చెప్తాను. చూసానండి, అది వర్కౌట్ కావాలండి. ఇది నాటి తదా తే భ్రాతరః సర్వే సదైస్వైస్వర్ణభూషితైః అన్వగచ్చన్ రథైర్విప్రా వ్యాసధౌమ్యాదయస్తథా. ఆ సమయమున అతని సోదరులందరూ సువర్ణాభరణ భూషితములైన ఉత్తమ అశ్వములను భూంచిన సుందరమైన రథములపై అతని వెంట చనిరి. వ్యాసదేవుడు, ధౌమ్యుడు వంటి ఋషులను వారి వెంట నుండిరి. ధౌమ్యుడు పాండవుల రాజపురోహితుడు. 3వ శ్లోకము. ఓ భగవానపి విప్రర్షే రథేన సధనంజయః సతైర్వ్యరోచత నృపః కుబేర ఇవ గుహ్యకైః. ఓ విప్రర్షి, దేవదేవుడైన శ్రీకృష్ణుడును అర్జునుడితో రథారూఢుడై వారి వెంట చనెను. ఆ విధముగా తన అనుయాయులతో పరివృత్తుడై ఉండెడి కుబేరుని వలె ధర్మరాజు మిగుల శోభించెను. భాష్యము. భీష్మదేవుని ఎదుట పాండవులందరూ అత్యంత వైభవోపేతంగా నిలువవలెనని శ్రీకృష్ణ భగవానుడు కోరిన. తద్వారా భీష్ముడు తన మరణ సమయమున పాండవుల ఆనందముగా ఉండుటను గాంచి మొదమందగలడని ఆ దేవదేవుడు తలచి. దేవతల్లో కుబేరుడు అత్యంత ధనవంతుడు. కృష్ణుడితో సహా వారు చనుట ధర్మరాజు రాజవైభవమును తగినట్లుగా నుండిచే ధర్మరాజు అతని కుబేరుని వలె కనబట్టెను. 4వ శ్లోకము.
దృష్ట్వా నిపతితం భూమౌ దివశ్చుం తమివామరం ప్రణేముం పాండవ భీష్మం సానుగాం సహ చక్రిణా. దివు నుండి పడిన అమరుని వలె భీష్ముని నేలపై పడి ఉండటం గాంచి పాండవరాజు అయిన ధర్మరాజు తన సోదరులు మరియు శ్రీకృష్ణుని గూడి అతనికి ప్రణామాలు అర్పించిరి. భాష్యము: శ్రీకృష్ణుడు ధర్మరాజునకు మేనబావ, అర్జునునకు సన్నిహిత స్నేహితుడు. కానీ అతడు దేవదేవుడని పాండవ వంశీయులందరూ నిశ్చయముగా ఎరిగి ఉన్నారు. ఆ దేవదేవుడు తన దివ్యస్థితి యొక్క జ్ఞానమును సంపూర్ణంగా కలిగి ఉన్నను సంఘ కట్టుబాట్లను అనుగుణముగా వర్తించను. కనుకనే అతడు తానును ధర్మరాజు సోదరులతో ఒకడైనట్లుగా భీష్మదేవుని ఎదుట వంగి ప్రణమిల్లాను. చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్దాం అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మా అనిత మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. తత్ర బ్రహ్మర్షయ సర్వే దేవర్షయచ్చ తమా రాజర్షయచ్చ తత్ర సంద్రష్టుం. వంశీయుల్లో శ్రేష్ఠుడైన భీష్ముని గాంచుటకు సత్వగుణ స్థితులైన దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షుల వంటి విశ్వమునందలి మహాత్ములు అందరూ అచట సమకూడిరి. భాష్యము: ఆధ్యాత్మిక పురోగతి ద్వారా పూర్ణత్వం నొందిన వారే ఋషులు అనబడుదురు. రాజైనను లేదా సన్యాసి అయినను అటు ఆధ్యాత్మిక పురోగతి అన్నది సర్వులకు పడగలదు. భీష్మదేవుడు స్వయముగా బ్రహ్మర్షులలో ఒకడు. అంతేగాక అతడు భరత మహారాజు వంశీయులో అత్యంత శ్రేష్ఠుడు. ఋషులందరూ సత్వగుణమున్నారి స్థితిని కలిగి ఉందరు. అట్టి వారందరూ మహాయోధునికి సంభవింపనున్న మరణమును గూర్చిన వార్తను విని సమకూడేది. చదవాలా ప్రభుజీ? ఫస్ట్ పారాగ్రాఫ్ దాకా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మధు చదవండి. సరే ప్రభుజీ. సరే. పర్వతో నారదౌ దౌమ్యో భగవాన్ బాదరాయణః బృహదశ్వో భరద్వాజః సశిష్యో రేణుకాసుతః వశిష్ఠః ఇంద్రప్రమదస్థితో గృత్సమదోస్థితః కక్షీవాన్ గౌతమోత్రిచ్చ కౌశికోద సుదర్శనః. పర్వతముని, నారదముని, దౌమ్యుడు, భగవదావతారమైన వ్యాసదేవుడు, బృహదశ్వుడు, భరద్వాజుడు, శిష్యులతో సహా పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్సమదుడు, అసితుడు, కక్షీవాణుడు, గౌతముడు, అత్రి, కౌశికుడు, సుదర్శనుడు వంటి పలువురు ఋషులు అచట నుండిరి. భాష్యము: పర్వతముని అతి ప్రాచీన ఋషులలో ఒకడు. అతడు నారదమునికి దాదాపు నిత్య సహచరుని వంటి వాడు. వ్యోమగాములైన వారిరువును ఎటువంటి భౌతిక వాహన అవసరము లేకుండానే గాలిలో ప్రయాణించగలిగిన సామర్థ్యంను కలిగి ఉందురు. నారదుని వలె పర్వతముని కూడా దేవతల్లో ఋషి, దేవర్షి వంటి వాడు. పరీక్షిత్ మహారాజు తనయుడైన జనమేజయుడు వనరించిన యజ్ఞమందు నారదుని తో సహా అతడు ఉపస్థితుడై ఉండెను. ప్రపంచమందలి సర్వ సర్పములు ఆ యజ్ఞమున హతము కావలసి ఉండెను. శ్రీకృష్ణుని యశోకీర్తనము చేయుచు ఆకాశమున ప్రయాణించటి కారణమున పర్వతముని, నారదుడు ఇరువురును గంధర్వులుగా కూడా పిలువబడుదురు. ఆ విధముగా ఆకాశమున ప్రయాణించగలిగినందున వారు ద్రౌపది స్వయంవరమును వరుని ఎన్నుకొనుట ఆకాశము నుండియే గాంచగలిగిరి. నారదముని వలనే పర్వతముని కూడా స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సభను కొన్ని మార్లు దర్శించుచుండేవాడు. అలాగుననే కొన్ని మార్లు గంధర్వునిగా అతడు ముఖ్య దేవతలలో ఒకడైన కుబేరుని ఆస్థానమును కూడా దర్శించెను. నారద పర్వత మునులిరువును ఒక మారు మహారాజు సృంజయుని పుత్రిక వలన చిక్కునబడేది. పర్వతముని కరుణచే సృంజయుడు ఒక పుత్రిని వరముగా పొంది ఉండెను. హరే కృష్ణ ప్రభు. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నారదముని పురాణములన్నిటితోనూ తప్పనిసరిగా సంబంధములు కలిగినట్టు వాడు. ఈ శ్రీమద్ భాగవతమునందున అతడు వర్ణింపబడినాడు. పూర్వజన్మమునందు దాసీపుత్రుడైన అతడు శుద్ధ భక్తుల సత్సంగమున భక్తియుత సేవయందు జ్ఞానవంతుడైన తదుపరి జన్మ తరువాత తానే సాటి అయిన పూర్ణునిగా జన్మించెను. మహాభారతమునందు అతని నామము పలు చోట్ల
ప్రస్తావింపబడెను. దేవర్షులలో ప్రముఖుడైన అతడు బ్రహ్మదేవునికి తనయుడు మరియు శిష్యుడై ఉన్నాడు. అతని నుండియే బ్రహ్మ యొక్క గురు శిష్య పరంపర వృత్తి చెందినది. ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి ప్రఖ్యాతి చెందిన భగవద్భక్తుల అతడు మంత్రోపదేశము గాంచెను. వేదవాంగ్మయము రచయిత అయిన వ్యాసదేవునికి కూడా గురూపదేశము గావించెను. వ్యాసదేవుని నుండి మధ్వాచార్యుడు గురూపదేశము పొందగా మధ్వ సాంప్రదాయము జగమంతయు వ్యాపించి ఉండెను. గౌడీయ సాంప్రదాయము అట్టి మధ్వ సాంప్రదాయంలో భాగమై ఉండెను. శ్రీ చైతన్య మహాప్రభువు మధ్వ సాంప్రదాయం నందు చెందియున్నందున బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడు మొదలగు మధ్వాచార్య చైతన్యులు ఇతర గోస్వాములనందును ఒకే గురు శిష్య పరంపరలకు చెందిన వారై ఉండిరి. నారదుడు అంతకాలమున పలువురు రాజులు ఉపదేశములను గాంచి ఉండెను. తల్లి గర్భము ఉన్నప్పుడు ప్రహ్లాదుడు తన ఉపదేశములను గావించినట్లు శ్రీమద్ భాగవతమునందు మనము గాంచవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు జననమునకై వసుదేవునకు మరియు ధర్మరాజునకు అతడు ఉపదేశమును గావించెను. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. రూపమాతాజీ ఉన్నారమ్మా? సరే, జలజా మాతాజీ గాని, కుమారి మాతాజీ గాని. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. జలజా మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ధౌమ్యుడు ఉత్కోచక తీర్థం నందు కఠిన తపస్సును ఆచరించిన ధౌమ్యుడు గొప్ప ఋషి. పాండవులకు అతడు రాజపురోహితునిగా నియమింపబడెను. పాండవుల పెక్కు సంస్కార కర్మల యందు అతడు పురోహితునిగా వర్తించెను. ద్రౌపదితో వివాహ సమయమున పాండవులతో ప్రతి ఒక్కరికి అతడు వలసిన కార్యములను అనరించెను. వనవాస సమయమున అతడు పాండవులతో కలిసి ఉండెను. వారు కలతకు గురి అయిన పరిస్థితులలో అతడు సలహాల నొసగడివాడు. అజ్ఞాతవాసమున సంవత్సర కాలము ఏ విధముగా జీవింపవలెనో అతడు వారికి ఉపదేశించెను. ధౌమ్యుడు ఉపదేశించిన నియమములను పాండవులు అజ్ఞాతవాస కాలమున ఖచ్చితముగా పాటించిరి. కురుక్షేత్ర యుద్ధానంతరము జరిగిన దహన కార్యమునందును ధౌమ్యుని నామము ప్రస్తావించబడినది. ధర్మరాజునకు అతడొసగిన దీర్ఘమైన ధర్మోపదేశములు మహాభారతంలోని అనుశాసన పర్వము 127.15-16 నందు విపులముగా వివరింపబడినవి. పాండవులను సరియైన ధర్మ మార్గమున వర్తింపజేయగలిగినందున ధౌమ్యుడు ఉత్తముడైన పురోహితుడై ఉన్నాడు. పురోహితుడైన వాడు ఆశ్రమ ధర్మమునందలి చక్కని మార్గమున గృహస్థులకు నిర్దేశమును గూర్చవలెను. గృహ పురోహితునకు ఆధ్యాత్మిక గురువునకు ఏమాత్రము భేదము లేదు. ఋషులు, సాధువులు, బ్రాహ్మణులు అట్టి కార్యమునకే ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. బాదరాయణుడు వ్యాసదేవుడు, కృష్ణుడు కృష్ణ ద్వైపాయనుడు, సత్యవతీసుతుడు, పరాశర్యుడు, పరాశరాత్మజుడు, బాదరాయణుడు, వేదవ్యాసుడు మొదలగు నామములతోనూ అతడు తెలియబడుచుండును. సత్యవతికి మహారాజు శంతనుతో వివాహం జరుగుటకు పూర్వమే పరాశరుని ద్వారా సత్యవతి గర్భమున వ్యాసుడు జన్మించెను. మహారాజు శంతనుడు గొప్ప యోధుడైన భీష్మ పితామహుని తండ్రి నారాయణుని శక్తిపూర్ణ అవతారమైన వ్యాసుడు వేదజ్ఞానమును జగమంతయు వ్యాప్తి చేసెను. కనుకనే వేదవాంగ్మయమును ముఖ్యముగా పురాణములను పఠించుటకు పూర్వము వేదవ్యాసునకు వందనములు అర్పించబడును. శుకదేవ గోస్వామి వ్యాసదేవుని తనయుడు. వైశంపాయనుని వంటి ఋషులు వేదములందలి వివిధ శాఖలకు అతని శిష్యులై ఉన్నారు. గొప్ప ఇతిహాసమైన మహాభారతమునకు మరియు దివ్య సంహిత అయిన శ్రీమద్ భాగవతమునకు అతడు రచయిత. వేదాంత సూత్రములు లేదా బాదరాయణి సూత్రములుగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మసూత్రములు అతని చేతనే రచింపబడినవి. తానొనరించిన తీవ్ర తపస్సుల కారణంగా ఋషులలో అతడు అత్యంత రచయితగా ఉన్నాడు. కలియుగ మానవుల శ్రేయస్సు కొరకై మహాభారతమును రచింపగోరినప్పుడు తాను పలుకుదానిని గ్రంథస్థము చేయుటకు శక్తి సామర్థ్యములు కలిగిన వ్యక్తి యొక్క అవసరమును వ్యాసదేవుడు తీవ్రంగా తలపోసెను. వ్యాసదేవుడు తాను పలుకుదానిని క్షణకాలము కూడా ఆపరాధనడు ఒప్పందంపై వినాయకుడు బ్రహ్మదేవుని ఆదేశానుసారము
తత్కార్యమును చేపట్టెను. ఈ విధముగా మహాభారతము వ్యాస విఘ్నేశ్వరుల సమిష్టి యత్నమై ఉన్నది. తన తల్లి హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను కుమారి చదువుతారమ్మా? చదవండి. చదువుతాను. తన తల్లి అయిన సత్యవతి ఆమె తదుపరి సంతరుని వివాహం ఆడి ఉండెను. తన తల్లి అయిన సత్యవతి ఆజ్ఞ మరియు సంతరుని తొలి భార్య అయిన గంగాదేవి ద్వారా జన్మించిన భీష్ముని అభ్యర్థనలపై వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనే ముగ్గురు తేజోవంతులైన పుత్రులకు జన్మనొసగను. కురుక్షేత్ర యుద్ధము ముగిసి వీరులందరూ మరణించిన పిమ్మట మహాభారతము వ్యాసునిచే రచించబడెను. అట్టి మహాభారతము తొలిసారి పరీక్షిత్ మహారాజు తనయుడైన జన్మంజయుడు ఆస్థానమున వినిపించబడెను. బృహద్వత్సుడు పురాతన ఋషి అయిన బృహద్వత్సుడు ధర్మరాజుని అప్పుడప్పుడు కలియుచుండడి వాడు. యుధిష్ఠిరుని అతడు తొలిసారిగా కామ్య వనమున కలిసి ఉండెను. అతడే నలమహారాజు చరిత్రను వర్ణించను. ఇతడే కాక ఇక్ష్వాకు వంశమునకు మహాభారతము వనపర్వము 209.45 చెందిన వేరొక బృహద్వత్సుడును కలడు. భరద్వాజుడు సప్త మహా ఋషులలో ఒకడైన భరద్వాజుడు అర్జునుని జన్మోత్సవ సమయమున ఉపస్థితుడై ఉండెను. అత్యంత శక్తి సంపన్నుడైన భరద్వాజుడు గంగా తటమున కొన్నిసార్లు కఠిన తపము ఆచరించెను. అతని ఆశ్రమము నేటికిని ప్రయాగ యందు కలదు. ఒకమారు అతడు గంగానదిలో స్నానమాడు సమయమున ఘృతాచి అను సౌందర్యవతి అయిన అప్సరసను కలియుట తటస్థించుట వీర్యస్ఖలనము జరిగను. ఆ వీర్యము ఒక మట్టి కుండలో భద్రపరచుపడగా దాని నుండి ద్రోణుడు జన్మించను. ఈ విధముగా ద్రోణాచార్యుడు భరద్వాజుని తనయుడే ఉన్నాడు. కానీ ద్రోణుని తండ్రి అయిన భరద్వాజుడు ఈ భరద్వాజ ఋషి కాదని కొందరు పలుకుదురు. భరద్వాజ ఋషి గొప్ప బ్రహ్మదేవుని భక్తుడు. ఒకమారు అతడు ద్రోణుని చేరి కురుక్షేత్ర యుద్ధమును నిలుపమని వినతి చేశాను. ప్రభుజీ సరే, ముందుకు వెళ్దామమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మా, ఇంకా ప్రవళిక మాతాజీ ఎవరున్నారమ్మా ఇందులో? ఈ పేర్లలో శశి మాతాజీ, వందనా మాతాజీ, వెంకటలక్ష్మి మాతాజీ గాని, విజయలక్ష్మి మాతాజీ, సుమనా మాతాజీ. సరే, ముందుకు వెళ్దామమ్మా. తను మళ్ళీ వద్దాం ఇంకెవరిని మిస్ అయిన ఉంటే. పరశురాముడు రేణుకాస్తుడు. పరశురాముడు జమదగ్ని ఋషి మరియు రేణుకుల సంతానం కనుకనే అతడు రేణుకాసుదునిగా తెలియబడినాడు. భగవానుడి శక్తిపూర్ణ అవతారములలో ఒకటైన పరశురాముడు క్షత్రియ వంశమును ముక్కుమ్మడిగా 21 మార్లు సంహరించను. క్షత్రియుల రక్తముతో తన పితరులకు ఆత్మశాంతిని గూర్చిన పిదప అతను మహేంద్ర పర్వతంపై తీవ్ర తపమాచరించను. క్షత్రియుల నుండి సమస్త భూమిని గ్రహించిన పిమ్మట దానిని అతడు కశ్యప మునికి దానముగా ఇచ్చాను. ద్రోణుడు బ్రాహ్మణుడైనందున పరశురాముడు అతనికి ధనుర్విద్యను నేర్పి ఉండెను. ధర్మరాజు యొక్క పట్టాభిషేక సమయమున పరశురాముడు ఉపస్థితుడై ఉండి ఇతర ఋషులను గూడి ఉత్సవమును పాల్గొనను. శ్రీరామచంద్రుని, శ్రీకృష్ణుని వివిధ కాలములలో గాంచగలిగినటువంటి పురాతనుడు పరశురాముడు. శ్రీరామచంద్రునితో యుద్ధము కావించిన అతడు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించాను. అర్జునుడు శ్రీకృష్ణుతో గూడి ఉండుటని గాంచి అతడు అర్జునుని పొగడెను. భీష్ముని పతిగా పొందగోరిన అంబ భీష్మునిచే తిరస్కరింపబడటం వల్ల పరశురాముని కలిశాను. అంబ కోరికపై పరశురాముడు ఆమెను భారీగా అంగీకరింపమని భీష్మదేవుని అడిగాను. పరశురాముడు తన గురువులలో ఒకడైన భీష్ముడు అతని ఆదేశం తిరస్కరించాడు. ఆ విధముగా తన హెచ్చరికను త్రోసిపుచ్చినంతటా పరశురాముడు భీష్ముడితో యుద్ధము చేశాను. ఇరువురు తీవ్రముగా యుద్ధము కావించినను అంతిమున పరశురాముడు భీష్ముని ఏడ మదముంది జగద్విఖ్యాత వీరుడు కాగల వరమును అతనికి ప్రసాదించాను. హరే కృష్ణ. వశిష్ఠుడు చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? అలాగేనమ్మా. నేను అమ్మ అయిపోయిన తర్వాత చదువుగాను. హరే కృష్ణ. వశిష్ఠుడు బ్రాహ్మణులలో అత్యంత గనుడైన ఋషిగా పేరొందిన వశిష్ఠుడు బ్రహ్మ ఋషి వశిష్ఠ దేవునిగా మిగుల ప్రఖ్యాతి చెందెను. రామాయణ మహాభారత కాలములు రెండింటి యందును అతడు అతి ముఖ్యుడై ఉండెను. అతడే శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమును అనరించెను.
కురుక్షేత్ర రణరంగమందును అతడు ఉపస్థితుడై ఉండెను. ఊర్ధ్వ అధోలోకములన్నింటినీ చేర సామర్థ్యము కలిగిన వశిష్ఠుని నామము హిరణ్యకశిపుని చరిత్రతో కూడా ముడిపడి ఉన్నది. ఒకమారు విశ్వామిత్రుడు వశిష్ఠుల నడుమ గొప్ప వివాదము చెలరేగెను. విశ్వామిత్రుడు వశిష్ఠుని కామదేవును వాంఛింపగా వశిష్ఠుడు దానిని అతనికి వసగుటకు తిరస్కరించెను. ఈ కారణమున క్రుద్ధుడైన విశ్వామిత్రుడు వశిష్ఠుని 100 పుత్రులను సంహరించి వేసెను. అయినప్పటికీ పూర్ణుడైన బ్రాహ్మణునిగా వశిష్ఠుడు విశ్వామిత్రుని అట్టి ఆగడములనన్నింటినీ సహించెను. విశ్వామిత్రుని దురాగతములకు వగచిన అతడు ఒకమారు ఆత్మహత్య చేసుకుని యత్నించినను అది సాధ్యపడలేదు. ఎత్తైన పర్వతముపై నుండి క్రిందికి దుముకగా అతడు పడిన రాళ్లగుట్ట దూది కట్టగా మారి అతడు రక్షింపబడెను. సముద్రమునందు దుముకగా అలలు అతనిని తీరమునకు చేర్చివేసినవి. అదే విధముగా నదిలో దుముకినను నదీ ప్రవాహం అతనిని తీరమునకు చేర్చెను. ఇట్లు అతని ఆత్మహత్యాయత్నములన్నీయును వ్యర్థములయ్యను. సప్త ఋషులలో ఒకడైన వశిష్ఠుడు అరుంధతి అనగా ప్రఖ్యాతి చెందిన తార అరుంధతి యొక్క భర్త. ఇంద్రప్రమదుడు మరి ఒక ప్రఖ్యాతి చెందిన ఋషి. నాన్న కొద్దిగా చదవనా ఆపనా? త్రితుడు చదివేశాను. త్రితుడు ప్రజాపతి అయిన గౌతముని 3 తనయులలో నొకడు. ఆ 3లో త్రితుడు కడపటివాడు. అతని 2 సోదరుల నామములు ఏకతుడు మరియు ద్వితుడు. ఈ 3 సోదరులను గొప్ప ఋషులు, ధర్మ నియమములను ఖచ్చితముగా పాటించినట్టివారు. తమ కఠిన తపస్సుల కారణముగా వారు అనగా బ్రహ్మదేవుడు వసించు లోకమైన బ్రహ్మలోకమునకు ఉద్ధరింపబడిరి. ఒకమారు త్రితముని బావిలో పడెను. పెక్కు యజ్ఞములను నిర్వహించిన అతడు మరణశయ్యపైనున్న భీష్ముని ఎడ గౌరవమును చూపుటకు అరుదించెను. వరుణలోకమునందలి సప్త ఋషులలో ఒకడైన అతడు పాశ్చాత్య దేశములకు చెందినవాడు. బహుశా అతడు ఐరోపా దేశములకు చెందినవాడై ఉండవచ్చును. ఆ కాలమున ప్రపంచమంతయు ఒకే వేద నాగరికత క్రింద నిలిచియుండినది. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా? చదువుతాను. హరే కృష్ణ. గృత్సమధుడు ఇతడు స్వర్గలోకమునకు చెందిన ఋషులలో నొకడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని పరమమిత్రుడైన ఇతడు బృహస్పతితో సమానముగా గనుడైనట్టివాడు. ధర్మరాజు యొక్క రాజసభను పలుమార్లు దర్శించిన గృత్సమధుడు భీష్మదేవుడు తుది శ్వాస విడిచిన స్థలమును గాంచి ఉండెను. పరమశివుని మహిమలను అతడు ధర్మరాజునకు వివరించెను. వితహవ్యుని తనయుడైన గృత్సమధుడు ఇంద్రుని పోలి ఉండెను. కనుకనే ఇంద్రుని శత్రువులు కొన్ని మార్లు గృత్సమధుని ఇంద్రుడిని పొరబడి బంధించి ఉండిరి. ఋగ్వేద పారంగతుడైన అతడు బ్రాహ్మణులచే అత్యంత గౌరవమును నందెను. బ్రహ్మచర్యమును పాటించిన గృత్సమధుడు అన్ని విధముల శక్తిమంతుడై ఒప్పారెను. అసితుడనడి నామము గల రాజును ఒకడుండెను. కాని ఇచ్చట పేర్కొనబడిన అసితుడు పరమశక్తివంతుడైన అసిత దేవుల ఋషి. అతడు తన తండ్రికి మహాభారతం నుండి శ్లోకములను వివరించి చెప్పెను. జనమేజయుని సర్పయాగమును వనరించిన వారిలో అతడు ఒకడు. ధర్మరాజు యొక్క రాజ్యాభిషేక సమయమును అతడు ఇతర ఋషులతో కలిసి ఆ కార్యమున ఉపస్థితుడై ఉండెను. ధర్మరాజు అంజనాద్రిపై ఉన్నప్పుడు అతడు ధర్మోపదేశములను గావించెను. అతడు శివభక్తులలో నొకడు. కక్షివానుడు గౌతముని తనయులలో ఒకడైన కక్షివానుడు గొప్ప ఋషి అయిన చండకౌశకుని తండ్రి. యుధిష్ఠిరుని ఆస్థానములో కక్షివానుడు సభ్యునిగా నుండెను. హరే కృష్ణ. అత్రిమ మహాముని. హరే ముందుకెళ్దామమ్మా. కృష్ణ. అమ్మా తులసి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. తులసి మాతాజీ. సరే, ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ. ఎవరు లేనట్టే ఉన్నారు నాన్న. 30 మంది దాకా ఉన్నారు. ఇందులో చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఓకే. తులసి మాతాజీ, నిర్మలా మాతాజీ. ఓకే, సరే. సుధామాతాజీ చదువుతారమ్మా? శ్రీ సుధామాతాజీ. భారతి మాత చదవండి అమ్మా.
హరే కృష్ణ ప్రభు. అత్రి మహాముని అయిన అత్రి బ్రహ్మదేవుని మానసపుత్రులలో 7 బ్రహ్మర్షుల్లోనొకడు. కేవలము పుత్రుణ్ణి గూర్చి ఆలోచించినంతనే అతనిని పడేయగలిగినంతటి సమర్థుడు బ్రహ్మదేవుడు కనుకనే వారు బ్రహ్మ మానసపుత్రులుగా తెలియబడుదురు. ఆ విధముగా బ్రహ్మదేవుని 7 మానసపుత్రులలో అత్రి మహాముని ఒకడు. అతని వంశమునందే ఘనులైన ప్రచేతసులు జన్మించరి. అత్రి మహాముని యొక్క 2 క్షత్రియ కుమారులు రాజ్యాధికారమును స్వీకరించరి. మహారాజు అర్ధముడు ఆ 2 21 మంది ప్రజాపతులలో అర్ధముడు ఒకానొక ప్రజాపతిగా పరిగణించబడెను. అత్రి మహాముని భార్య నామము అనసూయాదేవి. అతడు పరీక్షన్ మహారాజునకు పలు యజ్ఞములలో సహకారమును గూర్చెను. కౌశికుడు ఇతడు ధర్మరాజు యొక్క రాజసభ యందలి వృషగణములలో శాశ్వత సభ్యునిగా నుండెను. కొన్ని మార్లు అతడు శ్రీకృష్ణుని కలిసి ఉండెను. ఇదే నామము కలిగిన వృషులు పెక్కురు గలరు. సుదర్శనుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని చే తన స్వీయ ఆయుధముగా అంగీకరింపబడిన ఈ చక్రము బ్రహ్మాస్త్రము లేదా ఇతర ఘనమైన ఆయుధముల కన్నను శక్తివంతమైనది. అగ్నిదేవుడు దీనిని శ్రీకృష్ణునకు బహుకరించినట్లు కొన్ని శాస్త్రములందు తెలుపబడినను వాస్తవమునకు ఇది సర్వదా ఆ దేవదేవుని చెంతనే నిలిచి ఉండునట్టిది. మహారాజు రుక్మిణిని శ్రీకృష్ణునకు వసగినట్లు అగ్నిదేవుడు ఈ చక్రమును శ్రీకృష్ణునకు వసగియుండెను. అనగా తన కొసకబడి బహుమానములన్నీను నిత్యముగా తనకు చెందినవే అయినను దేవదేవుడు ఆ బహుమతులను తన భక్తుల నుండి గ్రహించుచుండెను. మహాభారతములోని ఆది పర్వమునందు ఈ సుదర్శన చక్రమునకు సంబంధించిన విస్తృత వర్ణనము కలదు. ఆ ఆయుధముతోనే శ్రీకృష్ణుడు విరోధి అయిన శిశుపాలుని సంహరించెను. సాల్వని కూడా ఆ దేవదేవుడు ఈ ఆయుధముతోనే వధించెను. తన మిత్రుడైన అర్జునుడు దానిని ఉపయోగించి శత్రు సంహారము కావింపవలెనని శ్రీకృష్ణుడు ఒక మారు కోరి ఉండెను. హరే కృష్ణ ప్రభు. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడితో ఆపుదామమ్మా. నెక్స్ట్ చెప్పండి. ఈ త్రితుడు అని ఐరోపా దేశం అదేంటి అలా వచ్చిందండి అది ఏదండి? ఈ త్రితుడు అనే ఋషి ఇప్పుడున్న ఐరోపా దేశ ప్రాంతము అని ప్రభుజీ యుద్ధములో 46వ శ్లోకంలో 64 కోట్ల మంది వీరులు మరణించరని రాశారు. ఇందులో అంతమంది జనాభా అప్పుడు ఉన్నారంటారు. ఉన్నారు. మీరు ఒకసారి అడిగారు ఈ క్వశ్చన్ నాకు. అదే డౌట్ వచ్చింది మాతాజీ నాకు కూడా. 64 కోట్ల మంది అప్పుడే ఉన్నారని. అదే అమ్మా అప్పుడు భూమి కూడా ఇంకా పెద్దది ఉండేదేమో. సముద్ర ప్రాంతం ఎంత ఉండేది కాకపోవచ్చు. అంటే సముద్రముల తర్వాత కొత్తగా పుట్టినాయి అంటారా ప్రభుజీ? సముద్రం పెద్దవి అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకొంచెం నేల ఎక్కువ ఉండి ఉండొచ్చు. నీళ్ళ శాతం ఎక్కువైందంటారా? నీళ్ళ శాతం ఎక్కువైందమ్మా. నీళ్ళ శాతం ఎక్కువైంది. క్రమక్రమంగా నీళ్ళ శాతం పెరుగుతూ వస్తుంది. నీళ్ళ శాతం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎందుకనంటే కొండల్లోంచి ఇసుక అలాగా సైంటిఫిక్ గా చూసుకున్న కొండల్లోంచి ఇసుక అలాగా వెళ్ళిపోయి సముద్రం మట్టం తగ్గుతూ నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. దాని తోడు మనం కొండలు నరికేస్తున్న కొద్దీ, కొండలు కొడుతున్న కొద్దీ సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటుంది. అది నెక్స్ట్ ఇప్పుడున్న ఐరోపా ప్రాంతానికి సంబంధించింది. సో ప్రభు అదేంటంటే మనకు కొన్ని చోట్ల రాసింది ఇదేమని ఇప్పుడున్న పేర్లు చూస్తే అప్పట్లో ఋషులందరూ తపస్సు చేసుకున్న ప్రదేశమే ఋషియాలయ కాస్త రష్యా అయ్యింది. ఋషులు ఉండే ప్రాంతం కాస్త రష్యా అయ్యింది. ఓకే. సో అట్లాగనే ఏంటిది వీళ్ళందరూ పాండవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అస్త్రాలన్నీ కూడా టెస్ట్ చేసుకునేవాళ్ళు. అలా అస్త్రాలను టెస్ట్ చేసుకునే ప్రదేశమే అస్త్రాలయ కాస్త ఆస్ట్రేలియా అయ్యింది. ఇలా చాలా చోట్ల రాసి ఉన్నాయమ్మా కొన్ని రిఫరెన్సెస్. సో అందువలన ఇతను ఇప్పటి ఏంటిది ఐరోపా ప్రాంతంలోంచి ఇప్పుడు ఐరోపా ప్రాంతంతో రిలేటెడ్ అయ్యి అప్పుడు ఆ ప్రదేశంలో ఉండే వ్యక్తి కింద చెప్తున్నారు. అంటే అప్పుడు అంతా కలిసి ఉండేది ఒకటే
దీంతో ఉండేది కాబట్టి. అందుకే మన పరీక్ష రాజు కేవలం భారతదేశానికే రాజు కాదు, ఈ మొత్తం భూమండలానికే రాజు అని చెప్పుకొస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. లావణ్య మాతాజీ చెప్పండి అమ్మ. ప్రభుజీ ప్రభుపాద్ ఏమంటారు భక్తి రసామృత్ సింధులో కూడా చెప్పాడు ప్రభుజీ. అంటే ఈ భూ ప్రపంచం మొత్తం ఓన్లీ భారత ఖండం, అంటే ఎక్కడెక్కడనో పాండవులు ఒక దగ్గర, కృష్ణుడు ఒక దగ్గర పుట్టింది. అవన్నీ పేర్లు ఇప్పుడు ఇంగ్లీష్ లో మారిపోయాయి, కానీ అప్పట్లో ఆ పేర్లన్నీ శ్రీమద్ భాగవతంలో ఉన్నాయని చెప్పారు ప్రభుజీ. గాంధార ప్రాంతం, గాంధార ఏరియా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గాంధార ప్రాంతం నుంచి వచ్చింది గాంధారీ దేవం, గాంధార రాజ్యం, గాంధారుడు అక్కడ సైడ్. అవును ప్రభుజీ, అంటే ప్రభుపాద్ లెక్చర్స్ లో విన్నాను, చాలా మటుకు చెప్పారు. ఇంకోటి చిన్న డౌట్ ప్రభుజీ, శ్రీరామచంద్రుడు మ్యారేజ్ అప్పుడు ఏమంటారు పరశురాముడిది గమన శక్తి తీసేసుకుంటాడు కదా ప్రభుజీ, మళ్ళీ ఎట్లా వచ్చారు ప్రభుజీ ఇక్కడికి కృష్ణ దగ్గరికి, భీష్ముడి దగ్గరికి? నాకు తెలియదమ్మా, ఆ శక్తిని ఎవరు తీసేసుకుంటారు? రాముడు తీసేసుకుంటాడా? అంటే రామాయణంలో ఉంది కదా ప్రభుజీ గమన శక్తిని, అంటే బాణాన్ని తుంపేస్తాడు కదా రాముడు. అయితే పరశురాముడి దగ్గర ఉన్న పెద్ద సారీ ప్రభుజీ బాణం ఇస్తారు కదా, అప్పుడు అంటే బాణం ఎక్కువ పెడతారు కదా, అప్పుడు ఎక్కువ పెడతాడు. సరే, ఎక్కువ పెట్టినప్పుడు నేను వెళ్ళాక అప్పుడు కొట్టు, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ భూమండలాన్ని దానం చేశానంటారు కదా, అప్పుడు దానం తర్వాత నా గమన శక్తిని మాత్రం తీసేసుకో, నేను ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు అప్పటి వరకు ఉంచు అని చెప్తారంట ప్రభుజీ. సో మళ్ళీ మరి ఎట్లా వచ్చాడో తెలియదమ్మా, అంత డీటెయిల్ అయితే నాకు తెలియదు. కానీ ఇందాక మనకి ఆ డౌట్ కూడా క్లియర్ చేశారు కదా, ద్వాపర యుగంలోని త్రేతాయుగంలో రెండిట్లో ఉన్న పురాతనంగా ఉన్న పరశురాముడు అని. అవును, బట్ మళ్ళీ ఎట్లా అందుకనే డౌట్ వచ్చి అడిగాను. మరి పరశురాముడు రెండిట్లోనే వస్తాడమ్మా, మరి భీష్ముడికి గురువు కాబట్టి రెండిట్లోనే వస్తాడు పరశురాముడు. అంటే మనకు చిరంజీవి డౌట్ వచ్చింది, తర్వాత చదివేటప్పుడు క్లియర్ అయింది. అమ్మా చెప్పండి లావణ్య మాతాజీ. చిరంజీవులు అన్న పేర్లలో తను కూడా ఒకటి ఉంటాడు కదా ప్రభుజీ? తెలియదమ్మా, అది కూడా నాకు తెలియదు. చిరంజీవుల పేర్లు ఇప్పుడు రెండు యుగాల్లో ఉన్నంత మాత్రాన చిరంజీవి ఆ డెఫినేషన్. మనకు అలాగే జాంబవంతుడు కూడా 2 యుగాల్లో వస్తాడు. రామాయణంలోను దీంట్లో జాంబవతి వాళ్ళ ఫాదర్. అవును, అట్లా కొంతమంది వాళ్ళు వస్తారమ్మా ఇప్పుడు ఈ ఋషులు చాలా మంది వచ్చారు 2 యుగాల్లో. హనుమంతుడు కూడా 2 దాంట్లో ఉంటారు కదా ప్రభుజీ? చిరంజీవి, అందుకే చిరంజీవి. ఓకే, అన్ని సంవత్సరాలు బ్రతికే వాళ్ళు అన్నమాట. ముందుకు వెళ్తున్న కొద్దీ అందరూ అలా వస్తూ వెళ్తూనే ఉంటారా? చాలా పేర్లు వస్తాయి. రామాయణంలో ధనుర్బాణం ఎక్కువ పెట్టినప్పుడు పరశురాముడు వచ్చినప్పుడు రాముడు అనేవాడు ఒక్కడే ఉండాలి, ఇంకొక రాముడు ఉండకూడదు అనే విధానంగా ఆయన ధనుస్సును విరగొడతాడు అనుకుంటా మాతాజీ. అదే రాముడు ఒక్కడే ఉండాలి, ధనుస్సును విరగొట్టడానికి కారణం అదే. ఇంకొకటి వచ్చి కాదు, శివధనస్సుని ఎక్కువ పెట్టావు, విష్ణు ధనస్సుని ఎక్కువ పెట్టావు అని అంటే విష్ణు ధనస్సుని ఎక్కువ పెడతాడు రాముడు, కానీ రాముడు ఒక్కడే ఉండాలి, 2 రాముళ్ళు ఉండకూడదు. ఇవన్నీ సినిమా డైలాగులు అమ్మా, సినిమా మాటలు. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రిఫరెన్స్ అంటే మనకి రామాయణం మొత్తం 3 గంటల్లో తీయాలి కాబట్టి ఏదో పెడుతుంది. కానీ అక్కడ కారణం మూవీసే ప్రభుజీ. అవును, రాముడు శ్రీకృష్ణ దేవాది దేవుడు అని పరశురాముడికి అర్థమైన తర్వాత వెళ్ళిపోతాడు. పరశురాముడు అదే మనకి ఇందులో కూడా రాశారు కదా, పరశురాముడు రాముడి శంకించాడు కానీ కృష్ణుని మొదటి నుంచి అర్థం చేసుకుని అర్థం చేసుకున్నాడు. అర్జునుడిని కూడా చాలా పొగిడాడు, ఎందుకు కృష్ణుడి ఇది పొందాడు కాబట్టి, ప్రేమ పొందాడు కాబట్టి అని చెప్పి మనకు రాసుకొచ్చారు. చూడండి, ఇది ఒక్క శ్లోకానికి ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడెక్కడో నాలెడ్జ్ తీసుకొచ్చి, రిఫరెన్సెస్ తీసుకొచ్చి ఈ వ్యక్తి ఇది, కానీ ఇదే వ్యక్తికి కొంతమంది అలా రాశారు ఇలా రాశారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. బేసికలీ ఖాళీ మనం ఈ భాగవతం ఇవి చదవడానికే సంవత్సరాలు పడుతుంది. ప్రభుపాద అన్ని చదివేసి మనకు భాగవతాలు ఇవన్నీ అంది అంటే ఎన్ని ఏళ్ళు చదివిండొచ్చు ప్రభుజీ తను.
అవును. సో భాగవతం మనకు చాలా మంది కథలు, మనకి ఎన్నో ఆచార్యులు వీళ్ళందరూ చెబుతున్నారమ్మ స్టోరీ. కానీ ఒక్కసారి మనం ధైర్యం చేసి చదివితే దానిలోంచి వచ్చే స్ట్రెంగ్త్ వేరేగా ఉంటుందమ్మ. ఎన్నిసార్లు కథలు విన్నా మీరందరూ మనందరూ చదువుతున్నప్పుడు చాలా చాలా తప్పులు వస్తున్నాయి. బట్ దట్స్ ఓకే. తప్పులు వస్తున్నా సరే చదువుదాము. ఒకసారి సరిగ్గా కనబడకో, సరిగ్గా లైటింగ్ లేకో, లేకపోతే పావా కింద కనబడి డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉన్నారు. కానీ చదవడం మొదలుపెట్టిన తర్వాత చదవగలము, చదివేమో అన్న ధైర్యంతోని ఎప్పుడు ఎలాంటి సందర్భంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే పలానా చాప్టర్ నేను చదువుకుంటే నాకు మనశ్శాంతి కలుగుద్ది అన్న స్థితి మాత్రం వస్తుంది. దానికోసం అందరి చేత కష్టపడి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టపెట్టైనా చదివిస్తున్నాను. అది ఇష్టం లేకపోవడం కాదు ప్రభుజీ, అందరూ చదవాలి కంపల్సరీ. చదవగలగడం ఒక అదృష్టం. చదవగలగడం అనేది ఒక అదృష్టం, చాలా ఇంపార్టెంట్. ప్రభుజీ వీక్లలో చైతన్య చరితామృత్ కూడా ఒక సెషన్ పెట్టండి ప్రభుజీ. అవునా? ఎందుకంటే అది అంటే ఓన్లీ వినడం మట్టుకే ఉంది. ఫస్ట్ బుక్ లో కొద్దిగా చదివాను, ఎంతో బాగుంది. కానీ ఒక్కరే కూర్చొని ఇట్లా అందరితో కూర్చొని చదివితే మనకి కంప్లీట్ అయిపోతున్నాయి, కానీ ఒక్కరు కూర్చొని చదివితే కావట్లేదు ప్రభుజీ. అది అందరు గ్రూప్ లో చదివితేనే కంప్లీట్ చేయగలరు. ఇలాగే బాగుంది. అంటే మీరు ఒక్కసారి ఎట్లా భగవద్గీత పెట్టారు, భాగవతం పెట్టారు, అది కూడా ఒక పుణ్యం కట్టుకోండి ప్రభుజీ. కొంచెం చూడండి నా స్కెడ్యూల్స్ టైం చూసి. అంటే లైఫ్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు ప్రభుజీ. ఏ టైం అంటే చుట్టుపక్కల చూస్తుంటే జీవితం అంతే. ఇక నెక్స్ట్ డే రేపు మార్నింగ్ చూస్తామో లేదో, లేకపోతే మార్నింగ్ ఉంటే సాయంత్రం ఉంటామో లేదో డౌట్. ఆ టైం కాస్త కృష్ణకి ఇచ్చేస్తే అయిపోతుందేమో అని అంతే. అలాంటి సందర్భంలో కూడా ధైర్యం ఉండాలి అంటే భాగవతమే హెల్ప్ చేస్తాం. ఒక వారం అది ఒక వారం ఇది పెట్టండి ప్రభుజీ, అలా అయితే కుదురుతుంది. అవునా? చూస్తాం. అసలు ఇది అవగానే మనం అదే అడిగాం మాతాజీ. ప్రభుజీ మళ్ళా చాలా మంది మనము ట్యూస్డే థర్స్డే పెడతాం కదా ప్రభుజీ. ట్యూస్డే ఒకటి, థర్స్డే ఒకటి పెట్టండి ప్రభుజీ. అట్లా లేకపోతే ట్యూస్డే సండే రోజున ఎట్లనో ఒకట్లా చేయండి ప్రభుజీ, మీ కన్వీనియంట్ ప్రకారం, కానీ చేయండి అంతే. సరే. చైతన్య చరితామృతము 9 పుస్తకాలు, ఇది 18 పుస్తకాలు. ఇవి 9 పుస్తకాలు అయ్యాక ఆ పని చేద్దాం. ఒకసారి అయిపోతాయి. లేకపోతే ఇది కదలదు. ఇది 3 సంవత్సరాలు పట్టింది మనకి లాస్ట్ టైం 3 సంవత్సరాలు పట్టింది. అవును ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అమ్మా, ఇక్కడ ఇవన్నీ అచితుడు, కక్షివానుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ భీష్మాచార్యుని చూడడానికి వచ్చారు అక్కడ, లేకపోతే భీష్ముడు తను చాలిస్తున్నాడు, ఇంకో శరీరాన్ని వదిలేస్తున్నాడు అని తెలుసుకుని వచ్చారమ్మ వీళ్ళందరూ. అది చూడడానికి అంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఇవన్నీ ఇచ్చారు. అది వాళ్ళ గురించి చెప్పడానికి మనకు వర్ణన ఇచ్చారు. భీష్ముడు ఎన్ని ఇయర్స్ ఉన్నారు ప్రభుజీ? 2 లెక్క ఉందమ్మా, బాగా మహాభారతంలో ఉంది. తెలిసి 200 odd years అమ్మా. 200 సంవత్సరాలు ఎంత ఉంటుందమ్మా భీష్ముడు? 180, 210 ఎక్కడో అలాంటి. దుర్యోధనుడికి యుద్ధం అప్పటికి 90 సంవత్సరాలు అంటారు ప్రభుజీ. దుర్యోధనుడికి తాతగారు కదా ఈయన. 100, 110, ధర్మరాజుకి 110, దుర్యోధనుడికి 100, వీళ్ళందరూ 90 నుంచి 100 రేంజ్ లో. అంటే దుర్యోధనుడికి 110 అంటే ధృతరాష్ట్రుడికి ఇంకా ఎంత ఉంటుంది? భీష్ముడికి 200లో ఎక్కడ చదివినట్టు గుర్తు నాకు. ఇంకా వాళ్ళ టైంలో కూడా 100 సంవత్సరాలు. వాళ్ళ టైం అంటే పెద్ద దూరమేం కాదమ్మా, 5,000 సంవత్సరాల క్రితమే. రాముడి టైంలో అయితే వేలలో ఉండేది. భీష్ముడి టైంలో అయితే అర్జునుడి టైం, పరీక్షిత్ మహారాజ్ టైంకి వచ్చేసరికి 100లకు వచ్చేసింది. ఇప్పుడు కలియుగం స్టార్టింగ్ లో కదా ప్రభుజీ అది. కలియుగం స్టార్టింగ్ ముందు 20, 30 వచ్చేస్తుంది. కలియుగానికి ఒక 30-40 ఏళ్ల ముందు అనుకుంటుంది ఏంటి. కలియుగం ఎండింగ్ కదమ్మా, కలియుగం స్టార్టింగ్. త్రేతాయుగం ఎండింగ్, కలియుగం ద్వాపరయుగం ఎండింగ్, కలియుగం స్టార్టింగ్ కదా. ఇది భగవద్గీత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అంటే కృష్ణ నిర్యాణం అయిన వెంటనే మనకి కలియుగం స్టార్ట్ అయింది. అందుకనే
మన కలియుగంలో హరినామే కేవలం అదొక్కటే. కృష్ణుని తలుచుకుంటే ఇక కలి మన దగ్గరికి రాడు అంటారేమో ప్రభుజీ. అవునమ్మా. అది అది మర్చిపోతున్నామనే చైతన్య మహాప్రభు మళ్ళీ రావాల్సి వచ్చింది. సరేనమ్మా. నరసింహార్త ఎవరు పాడుతున్నారు ఇవాళ? ఇంకోళ్ళు ఎవరమ్మా? విజయమాతాజీ, ఇంకోళ్ళు ఎవరు అడిగారు? నేను ప్రభుజీ. లావణ్య మాతాజీ పాడండి ఒకసారి పాడుకుంటారు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామే నామస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతాయ గురుదేవ. నామస్తే నరసింహాయ నామస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకశిపూర్వక్షః హిరణ్యకశిపూర్వక్షः శిలటంకాలకాలాయే శిలటంకాలకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమతి శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖామద్భుత శృంగా దళితా హిరణ్యకశిపో తనుభృంగా కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నాఖా మద్భుత శృంగా దళితా హిరణ్యకశిపో తనుభృంగా కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ భక్త प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरे कृष्ण दिन तरह हरे कृष्ण जय नरसिंहदेव की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी లావణ్య మాతాజీ ఏదో చెప్తున్నారు. దీని తర్వాత హరే కృష్ణ అని చెప్తారు కదా ప్రభుజీ, అట్లా చెప్పొచ్చా అని అడగడానికి మాట్లాడారు. బాగా పాడారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాకన్నా బాగా పాడారు. మేము పాతాళమైన పాడలేకపోతున్నాం. హరి హరి మాతాజీ ఎప్పటి నుంచో నేను ఎక్కడెక్కడో సెషన్స్ లో చూస్తూ ఉంటాను మాతాజీని. మా బాలగంగా సెషన్స్ రెగ్యులర్ గా వస్తుంటారుగా? వస్తాను ప్రభుజీ. మార్నింగ్ సెషన్ వస్తుంటారు. వస్తాను. అంటే మధ్యలో కొన్ని రోజులు రాలేదు ప్రభుజీ, నా కాల్ ఫ్రాక్చర్ అయింది. పిల్లలు ఫోన్ చేతికియలేదు. పాప 10th క్లాస్ మళ్ళీ చేతికియలేదు. లాస్ట్ 2 weeks మా నాన్నగారు కాల్ ఫ్రాక్చర్ అయింది. తను ఇక్కడే ఉన్నారు. ఆయన కొద్దిగా డిస్టర్బెన్స్ అక్కడ అయిపోయింది.